అసలు మీరేంటి ఇన్వెస్ట్మెంటే లేని బిజినెస్లు బోల్డ్ అని ఉన్నాయంటున్నారు, ఏంటవి? డబ్బుని పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉంటుందో టైంని పెట్టుబడి పెట్టి సేమ్ ఒక స్ట్రాటజీ, కమిట్మెంట్, డెడికేషన్తో పనిచేస్తే సేమ్ అదే ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న జనరేషన్కి, ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోవాలి అనుకుంటున్నారు. లైఫ్లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు జాబ్లో చూడండి, వర్కింగ్ అవర్స్, శాలరీ 3 బాస్ చేతిలో. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంది, ఈడ వర్కింగ్ అవర్స్, ఇన్కమ్ 3 మన చేతిలోనే ఉంటాయి. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం, రంజాన్కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమంటారు? నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంది అంటే, నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ ఏంటి? నా దగ్గర ఒక మినిమం ఒక 6 మంత్స్ నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను. సో మార్కెటింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఈ స్థాయికి ఎదగాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైంని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఇప్పించాను. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఏమి తీసుకెళ్తావు కాదు, ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. ఈరోజు మనం వేసుకునే ఈ కల్చర్, డ్రెస్సు, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకళ్ళు మనకి ఇవ్వబట్టే కదా మనం ఈరోజు. మరి మీరేమి ఇచ్చి వెళ్తారు, అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటికీ. డబ్బు రే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఇవాళ చేస్తున్న పాడ్కాస్ట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, మీకు, నాకు కాదు. ఎందుకంటే ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉండాలి, పేదవాడు ధనవంతుడిగా ఎలా మారాలి, మనం కన్సిస్టెంట్గా సక్సెస్ని ఎలా సాధించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలా బోల్డ్ అన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్లో ఒక అమేజింగ్ గెస్ట్, ఎంతో వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి, డాక్టరేట్ కూడా అందులో సంపాదించడం జరిగింది. ఆ వ్యక్తి మీ ముందు ఇవాళ మన పాడ్కాస్ట్లో ఇటువంటి విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నాడు. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ డెఫినెట్లీ ఆయన అప్రోచ్ అవుతారు, మీరు కూడా లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. సో స్టే ట్యూన్ హియర్ వీ హ్యావ్ డాక్టర్ షేక్ వలీ పాషా గారు విత్ అస్. హలో షేక్ వలీ పాషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి లాస్యా మేడం. అసలు ఏంటి, ఏం మాట్లాడినా ఎదుటివాడి మైండ్లోకి, మనసులోకి దూరడమే కాకుండా అది ఆచరించే వరకు ఆ మాట అనేది, మీ మాట అంత బాగా పనిచేస్తుంది అంటారు. అసలు అంతటి బాన్ టాలెంటా, లేకపోతే ఏంటి కష్టాల నుంచి వచ్చిన, ఆవేశం నుంచి వచ్చిన మాటలు అవి? టాలెంట్ ఎప్పుడు బాగుంది ఉండదండి. ఇప్పుడు కూడా స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ, సక్సెస్ కానీ, లీడర్షిప్స్ కానీ బాగుంది ఎప్పుడు ఉండదు. అది మనం అంటే ఎక్స్పీరియన్స్ నుంచి లేదా స్ట్రగుల్స్ నుంచి, దాని నుంచి వస్తుంది. అవును, యూజువల్గా అంటే 0 to హీరో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే, అది మీ సంస్థ. 0 వెనకాల అంటే చాలా సింపుల్, 0 అంటే నథింగ్ అనుకుంటారు, ఆ నథింగ్ వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ ఇందాక మీతో మాట్లాడడం కూడా జరిగింది సీజనల్ బిజినెస్లో చేసేవాళ్ళని. అసలు సీజనల్ బిజినెస్లో అంటే ఏంటి అని కూడా అడిగాను మిమ్మల్ని. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం కానీ, రంజాన్కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమంటారు? బిజినెస్లో సక్సెస్ ఉంటుంది, కానీ బిజినెస్ అనేసరికి ఏదో ఇన్వెస్ట్మెంట్తో చేసేదే బిజినెస్ అనుకుంటారు. సో ఒక ఐడియాతో చేసేది కూడా బిజినెస్సే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. సో చిన్నప్పటి నుంచి జాబ్ చేయటం ఇష్టం లేక చిన్న చిన్న పనులు ఏదైతే అది ఒక బిజినెస్ రిలేటెడ్ పనులు, ఫ్రీగా పెట్టుబడి లేని బిజినెస్లు చేసుకుంటూ అలా కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతోనే ఎలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చు అవి చేసుకుంటూ, నాకు బాగా అర్థమైంది తర్వాత ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, టైం అనేది చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్, డబ్బు కంటే కూడా విలువైంది అనేది తర్వాత లేట్గా కొంచెం అర్థమైంది. సో టైం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి వ్యాపారాలు చేయొచ్చు అని అర్థమైంది. అసలు ఫస్ట్ బిజినెస్ ఏంటండి మీరు చేసింది ఇనీషియల్ స్టేజెస్లో? ఇనీషియల్గా నేను 7th క్లాస్ చదివే టైంలో ఇక్కడే అమీర్పేట పక్కన ఎల్లారెడ్డిగూడలో అద్దెకుండేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టడీస్. సో బాగా పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాలి, బాగా గొప్పవాడిని కావాలి 7th క్లాస్లోనే ఎలాగైనా సరే. ఎందుకంటే బంధువులు ఆదరించినప్పుడు, ఎవరు ఫ్రెండ్స్ కానప్పుడు మనకి ఆ పేదరికం అనేది పెయిన్ ఉంటుంది బాగా.
సో ఈ పేదరికాన్ని జయించాలి, ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలి, ఇదే హైదరాబాద్లో ఒక కారులో తిరిగే ఫ్యామిలీ నాది కావాలి, సో డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు నేను చాలామంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలి అంటే పెట్టుబడి పెట్టో లేదా బాగా చదివి ఉద్యోగం తెచ్చుకొని అనుకుంటారు. నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంటి అంటే ఆ స్టేజ్లోనే 7th క్లాస్లో నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు కారు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో కారులో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ రిలేటెడ్ అండి. ఏదో ఒక చిన్నదో పెద్దదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉన్నాయి, కారులో తిరుగుతున్నారు. వాళ్ళ ఇళ్లలో అద్దెకుండే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, సో లైఫ్లో చదువుకొని ఉద్యోగం గురించి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే ఏదో ఒక ఇంట్లో అద్దెకే ఉంటా, కానీ ఇప్పటి నుంచే వ్యాపారం అనే కాన్సెప్ట్ని రీసెర్చ్ చేసి సక్సెస్ అనేది తెచ్చుకుంటే నాకు ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంటుంది, నేను కారులో తిరుగుతా అనేది ఒక థాట్ నన్ను చిన్నప్పటి నుంచే చేంజ్ చేసిందండి. బిజినెస్కి అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ అనేది వదలలేదండి. ఎడ్యుకేషన్ ఎవరిని నేను వదలమని చెప్పను, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చదువుకునేది ఉద్యోగం చేయడానికి కాదు, చదువుకునేది సంపాదించడానికి. అది ఉద్యోగం ద్వారా సంపాదిస్తారా లేదా వ్యాపారం ద్వారా సంపాదిస్తారా అనేది మనం చిన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. సో నేను చిన్నప్పుడు వ్యాపారం చేయాలి అనుకున్నాను. అక్కడ నుంచి ఆ థాట్ అక్కడ నుంచి నాకు. అయితే ఇప్పుడు చాలామంది బిజినెస్ అనగానే మీరు ఇందాక అన్నట్టు పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా లేని వాళ్ళు కాయ కష్టం చేసి చదువుకొని ఉద్యోగం చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించి దాన్ని ఇన్వెస్ట్ చేశారు. అసలు మీరేంటి ఇన్వెస్ట్మెంటే లేని బిజినెస్లు బోల్డ్ అని ఉన్నాయంటున్నారు, ఏంటవి? ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బును పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉంటుందో టైంని పెట్టుబడి పెట్టి సేమ్ ఒక స్ట్రాటజీ, కమిట్మెంట్, డెడికేషన్తో పనిచేస్తే సేమ్ అదే ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. నేను చాలామందిని రెడీ చేశాను, అలా చాలామంది సంపాదిస్తున్నారు. దట్ ఈజ్ మార్కెటింగ్ అండి, సింపుల్. అందులో సీక్రెట్ ఏం లేదు. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటి అంటే ఇక్కడ టైం మాత్రమే పెట్టుబడి. ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి అని ఏం లేదు, ఇంత పెట్టుబడి తెచ్చుకోవాలి అని ఏం లేదు, ఈ జెండర్ వాళ్ళే చేయొచ్చు అని లేదు, ఈ ప్రాంతం వాళ్ళకే సూట్ అవుతుంది అని ఏం లేదు. ఎక్కడ నుంచి ఎవరైనా చేసుకునేదే మార్కెటింగ్. సో ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నాను, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటర్వ్యూస్ చేస్తాను, లేకపోతే ఏదో కంటెంట్ ప్రిపేర్ అవుతుంటాను, నాకు టైం ఉండదు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా, చాలామందికి ఉంటుంది. అలాగే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, టైం లేదు మాకు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? టైం లేదు అనేది అబద్ధం అండి. రోజుకి 24 గంటలు ఉన్నాయి, పడుకోవడానికి 8 గంటలు చాలు, మీ పర్సనల్ పనులకు 4 గంటలు చాలు, ఎన్ని పర్సనల్ పనులు ఉన్నా 4 గంటలు చాలు. 8 గంటలు ఉద్యోగానికి సరిపోతుందేమో, 4 గంటలు మీరు టీవీకి, ఫోన్కి, న్యూస్ పేపర్కి, ఫ్రెండ్స్కి, ఏదైనా వేరే ఏమన్నా స్పోర్ట్స్ గిట్స్ ఏ అలవాటు ఉన్నా దేనికో దానికి పెడుతున్నారుగా, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? లైఫ్ సర్కిల్ నేను నా ట్రైనింగ్స్లో నేను నేర్పిస్తూ ఉంటాను. మన దాంట్లో చదువుకునేది దేనికండి? చిన్నప్పటి నుంచి ఇంట్లో బాగా నేర్పిస్తారు, చదువుకునేది ఉద్యోగం చేయడానికి అని. చదువుకునేది ఈ సొసైటీలో మంచిగా బ్రతకడానికి, రైట్? సో ఈ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 రకాలండి. చాలామంది ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటే బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కంపల్సరీ ఒక 3 years అన్నా ఉద్యోగం చేయండి అని చెప్తుంటా. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని కూడా పంపిస్తూ ఉంటారు, ఈ సెకండ్ జనరేషన్ అంటూ ఉంటారు వాళ్ళకి. సో ఫాదర్ సపోర్ట్ ఉంది, ఫాదర్ బిజినెస్ ఉందనేసి ఇమీడియట్గా బిజినెస్లోకి వెళ్ళటం కాదు. ఒకవేళ నీకు మనీ సపోర్ట్ ఉంటే ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో అదే బిజినెస్ రిలేటెడ్ ఏదైతే కంపెనీస్ బిజినెస్ పాయింట్స్ ఉంటాయో అక్కడ 3 years పనిచేయండి ఫస్ట్. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక 3 years జాబ్ చేయాలి. రిలేటెడ్ జాబ్, సేమ్ రిలేటెడ్ జాబ్. వాట్ ఎక్స్పీరియన్స్ దే విల్ గెయిన్ అంటే ఆ బిజినెస్ని ఇప్పుడు తను డబ్బు పెట్టి చాలామంది అలా బిజినెస్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంటండి? డబ్బు ఉంది కదా అని బిజినెస్లోకి వచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఏది నీకు? కరెక్ట్. నేనేమంటాను, ఒక సపోర్టింగ్ స్టాఫ్ కాడ నుంచి ఒక మేనేజర్ లెవెల్ స్థాయి వరకు ఒక 3 years సేమ్ రిలేటెడ్ బిజినెస్లో కానీ మీరు వర్క్ చేస్తే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ పెడితే నేను 90% మీకు సక్సెస్ రేట్ రాసిస్తాను. సో కంపల్సరీ జాబ్ చేయాలి, జాబ్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చేయాలి. బిజినెస్ చేస్తూ నేను బిజినెస్ చేస్తున్నా కదా, నేను సక్సెస్ పీపుల్ని, నేను సక్సెస్ అయిపోయినా ఇంకా నేను మళ్ళీ వాళ్ళ ఫ్రీ టైంని మళ్ళీ కూడా ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా లైఫ్లో రిలాక్స్ అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్ని కొంచెం ఆపుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి.
అది రీచ్ కాకుండా లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. పాషా గారు, ఇప్పుడు మీరు రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు, ఫుల్ ఇంకా డబ్బులు వద్దనుకున్నా వస్తూనే ఉన్నాయి, బికాస్ యూ హావ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ మాత్రం రాలేదండి, డబ్బులు వచ్చినాయి. అదే ఆఫ్ కోర్స్ డబ్బులు వచ్చాయి, రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, అండ్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. అయినా కానీ మీరు ఎందుకు ఇంకా వర్క్ చేస్తూనే ఉండాలి అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళని తయారు చేయడం గురించి పని చేస్తున్నాను, నా గురించి పని చేయట్లేదు. ఓకే, లాస్య మేడం, లాస్య అనే వాళ్ళు ఎంతమంది అండి? చాలా మంది ఉంటారు, బయట వాళ్ళతో సంబంధం లేదు, నేను మీ గురించి అడుగుతాను. లాస్య ఎంతమంది? కాదు కదా, లోపల ఒక లాస్య ఉంటుంది. మీరు ఎప్పుడన్నా స్టడీ చేశారు? ప్రతి వ్యక్తికి కూడా లోపల ఇంటర్నల్గా ఒక పర్సన్ ఉంటారండి. పాషా మీకు బయట కనపడుతుంటాడు, లోపల కూడా ఒక పాషా ఉంటాడు. సో జనరల్గా ఎవరైనా కానీ, ఇప్పుడు మీ లేడీస్కే నేను మహిళా మండలి మీటింగ్లో కూడా చెప్తుంటాను, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మేము మనుషులమే కదా, మాకెందుకు ఈ రెస్ట్రిక్షన్స్, మేము ఎందుకు ఇలానే డ్రెస్ చేసుకోవాలి, ఇలానే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంతవరకే మేము పని చేయాలి, ఈ టైం వరకే మేము బయట ఉండాలి, తర్వాత ఉండకూడదు, కానీ మాకు అంత స్వేచ్ఛ ఎందుకు లేదు అనేది మీకు లోపల లేదండి. డెఫినెట్లీ ఉంటుంది. అది బయట లాస్యకు ఉండదండి, లోపల లాస్యకు ఉంటుంది. లోపల లాస్య మదన పడుతూ ఉంటుంది, కానీ బయట లాస్యకి ఏముంటుందో చెప్పనా నేను? బయట ఉన్న వ్యక్తికి వాళ్ళ ఏజ్ కావాలి, వాళ్ళ స్టేటస్ కావాలి, వాళ్ళ పరువు కావాలి, వాళ్ళ ప్రతిష్ట కావాలి, వాళ్ళ సంస్కృతి కావాలి, వాళ్ళ చాదస్తాలు కావాలి, వాళ్ళ కులం కావాలి, వాళ్ళ ప్రాంతం కావాలి, వాళ్ళ మతం కావాలి, ఆ నలుగురు కావాలి. జీవితంలో కనపడే ఒక నలుగురు ఉంటారు, ఎవరికి కనపడరు, ఆ నలుగురు గురించి బ్రతుకుతూ ఉంటారు. మీరైనా నేనైనా అందరూ అంతే? లేదండి, నేను బయటోడి గురించి బ్రతకట్లేదు, లోపల ఒరిజినల్గా ఉన్న ఒక పాషా ఉంటాడు కదా, వాని గురించి నేను బ్రతుకుతాను. ఏంటి ఒరిజినల్ లోపల చూడండి, నాకు మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, భాష భేదం లేదు, నేను మాట్లాడే భాషను బట్టి మీకు అర్థమవుతుంది. యూనివర్సల్గా ఉంటా, లోపల ఉన్నోడికి యూనివర్సల్గా ఉండాలంటే యూనివర్సల్గా బతికేయాలి, అంతే. ఆ నలుగురు ఏమనుకుంటారో అని నేను ఒక మతం పరంగా, ఒక జెండర్ పరంగా, ఒక ప్రాంతం పరంగా బ్రతకడం అనేది బయట ఉండేవాడికి ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల అలవాటు పడిపోయింది. మరి పరువు ఏదో మాట్లాడుతుంటారు, పరువు గురించి చాలా ఎవరికి కావాలండి, దేనికి? అది అయితే చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదండి పాషా గారు, వాళ్ళు మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ నేను నా మీటింగ్కి వస్తే ఇమీడియట్గా మార్కెటింగ్ అంటే ఇట్లుంటుంది, అట్లా చేసేయండి, ఇలా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించేది ఫీల్డ్ వర్క్ మార్కెటింగ్ కాదు. నేను అసలు రోడ్డు మీద పంపించాను, బ్రోచర్లు ఇచ్చి రోడ్డు మీద పంపించడము, కెన్ఓపీలు వేసి ఫుట్పాత్ల మీద కూర్చోబెట్టడము, డోర్ నాకింగ్స్కి పంపించడము, డేటా ఇచ్చి టెలికాలింగ్ చేయించడము, లేదా డిజిటల్ ప్యాకేజ్లు కొనుక్కొని అందులో పోస్ట్లు వేయండి, ఇలాంటివి అవుట్డేటెడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేను ఏది నేర్పాను. నేను నేర్పించేదంతా ఈరోజు నీడ్ ఉన్న మార్కెటింగ్. ఒకప్పుడు కస్టమర్కి, కన్జ్యూమర్కి సేల్స్మెన్ నీడ్ ఉండేది, వాళ్ళు పని చేశారు, సేల్స్ వచ్చింది. ఈరోజు ఈ బిజీ లైఫ్లో ఏ కస్టమర్ మీరు ఎదురు చూస్తున్నారా ఎవరైనా మీ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేయాలని, ఎవరైనా ఫోన్ చేయాలని? లేదు కదా, అలానే ఆ నీడ్ పోయింది. ఇప్పుడు కన్సల్టెంట్ మార్కెటింగ్ నడుస్తుంది. ఎవరికి ఏది కావాలన్నా తనకు తెలిసిన వాళ్ళల్లో ఆ వస్తువు గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మొబైల్ మార్చాలంటే ఏం చేస్తారు? అంటారు కదా, మన సర్కిల్లో బాగా నాలెడ్జ్ మొబైల్ గురించి ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఫస్ట్ అది వాళ్ళకి కన్సల్ట్. అవునా కదా, నా బడ్జెట్ ఇది, ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఈ అప్డేట్ వర్షన్ ఏది వస్తుంది, ఏది తీసుకోమంటారు, ఒక చిన్న సలహా, అది కూడా కన్సల్టేషనే. సో అలా ఎనీ మార్కెటింగ్కి ఒక కన్సల్టెంట్ ఉండాలి అంట నేను. సో కన్సల్టెంట్ మార్కెటింగ్, ఎందుకంటే సేల్స్మెన్కి కన్సల్టెంట్కి తేడా, సేల్స్మెన్ దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, కన్సల్టెంట్ దగ్గర 100% నాలెడ్జ్ ఉంటుంది. జీరో టు హీరో అయిన పాషా గారి దగ్గరికి ఎవరు వచ్చినా, జీరోగా ఉన్న పర్సన్ వచ్చినా హీరోగా అవుతారు అండ్ లక్షాధికారులు అయిపోతారు అని విన్నాను, నేను చూశాను. జనరల్లీ ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం కలిసి వర్క్ చేస్తున్నాము, ఆ చరువుతోనే వాళ్ళ పాడ్కాస్ట్ కూడా జరిగింది. కొంతమంది కోటీశ్వర్లు కూడా అయ్యారు, పేపర్ బాయ్ టు ప్రొఫెసర్ల వరకు ఉన్నారు నా దగ్గర. పేపర్ బాయ్ నుంచి ప్రొఫెసర్గా ఎదిగిన ఆ అబ్బాయి స్టోరీ ఏంటి, మీ దగ్గరకు వచ్చిన అబ్బాయి స్టోరీ? పేపర్ బాయ్ నుంచి కరోడ్పతి ఎదిగిన అబ్బాయి పేరు ప్రమోద్ కుమార్. 1500 రూపాయలకి, 1500 రూపాయలకి ఒక 8 years బ్యాక్ వచ్చిండు. నెలకి 1500 రూపాయలకి సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేసేవాడు. అప్పుడు నేను పేపర్లో ఇచ్చిన యాడ్ చదివిండు, మార్కెటింగ్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి నేను ట్రైనింగ్స్ ఇస్తా ఫ్రీగా, కొత్తగా నేను స్టార్ట్ చేసిన కొత్తలో. సో మీడియా అంత లేదప్పుడు, సో పేపర్లో ఇచ్చేవాడిని. సో ఆ బ్రేక్ టైంలో పేపర్ చదివి నేను చెయ్యొచ్చా అని వచ్చిండు. సో ఈరోజు హ్యాపీగా 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుండు, 2 కార్లు కొన్నాడు. మంచి చెప్పారండి కొన్ని, ఒక 2 మాటలు మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. మీ ట్రైనింగ్కి రావాలండి, ఇది ఒక మాటలో లేదా ఒక ఇంటర్వ్యూలో నేర్చుకునేది కాదు. సో చాలా మందికి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే నో చెప్పడం.
సో నో చెప్పడం నేర్చుకోవాలా? నో చెప్పడం నేర్చుకోవాలంటే కొన్ని సందర్భాల్లో చాలా మంచిది నో చెప్పడం. నో వినటం తప్పు కాదు, నో చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే ఏదైనా చెప్పే ముందు మనం వినటం కూడా నేర్చుకోవాలి. నో అంటే ఏంటంటే అసలు చెయ్యను అని మీరు అందరూ అనుకుంటారు. అసలు నో అనే దానికి ఒక అబ్రివేషన్ ఉంది. ఎన్ఓ, నో. ఎన్ఓ అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అండి అని చెప్పడం. మీరు చేయలేనప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి చూసుకోండి అని చెప్తారు కదా. సో నో అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ అండి. దాని అబ్రివేషన్ తెలిస్తే చెప్పడం ఈజీ, వినటం కూడా ఈజీ. అదే మరి దాని అబ్రివేషన్ తెలియక చాలామంది నాకు నో చెప్తారా? ఏమన్నారండి వాళ్ళు? చేయలేక సరే నేను చేయలేను, ఇంకొకటి చూసుకోండి, ఇంకొకరిని చూసుకోండి అని చెప్పారు అనేది దాని అబ్రివేషన్ కానీ తెలిస్తే నో వినటం ఈజీ, నో చెప్పడం ఈజీ. సో ఈరోజు నో చెప్పలేక మొహమాటానికి పోయి నా దగ్గర కొంతమంది చాలామంది, అంటే నేను బిజినెస్ కోచింగ్ కూడా, కొంతమంది ఏదన్నా కన్సల్టేషన్ కూడా వస్తూ ఉంటారు. చాలామంది నాకు ఈ మధ్య ఈ ఇయర్లోనే ఈ 7 monthsగా ఈ 25లో 7 monthsలో నేను విన్నది ఏంటంటే, సార్ నా బిజినెస్ చాలా పెద్దగా పెంచేసే సార్, ఒక్కడిని ఓవర్లోడ్ అయిపోయి మా బావమరిదిని తీసుకొచ్చి పెట్టుకున్నా సార్, 15 కోట్లు ముంచేసింది సార్. మా అల్లుడిని తెచ్చి పెట్టుకున్నా సార్, ఓ 25 కోట్లు ముంచేసింది సార్. లేకుంటే ఫ్రెండ్ని తెచ్చి పెట్టుకున్నా సార్. ఎందుకని నాకు అర్థం కాదు. నో ఎందుకు చెప్పలేరు మీరు? దగ్గర వాళ్ళకి అస్సలు పోకూడదండి. వాళ్ళు ఏదో ఎంప్లాయీకి వస్తారు. అసలు ఈ బిజినెస్ వాళ్ళకి కూడా చెప్తుంటాయి, ఎప్పుడు కూడా బిజినెస్లో బ్లడ్ రిలేషన్స్ని తెచ్చుకోకూడదండి. ఈవెన్ దో ఎంప్లాయీగా తెచ్చుకోకూడదు, పార్ట్నర్గా అసలే తెచ్చుకోకూడదు. పార్ట్నర్గా ఎవరిని తెచ్చుకోవాలో చెప్పమంటారా? ఏమైనా టైం ఉందా మీకు? అంటే మొన్న రీసెంట్గా కూడా ఒకరికి ఇచ్చాను సలహా. 2 ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గరికి. చెరొక 25 కోట్లు కలిపి 50 కోట్లతో మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్న ఫ్రెండ్స్. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? సమ్ ఎక్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎందుకని స్టార్ట్ చేస్తున్నారు? ఈ మధ్య ఆ బిజినెస్ బాగుంది సార్, చేద్దాం అనుకుంటున్నాం మేమిద్దరం. రైట్. ఎవరు పార్ట్నర్స్? మేమిద్దరమే సార్. సో ఏమేమి పెట్టుకుంటున్నాం? సేమ్ పెట్టుకుంటున్నాం సార్, 25 పెట్టుకుంటున్నాం. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా? 2 years లోపల మీ 50 కోట్లు పోతాయండి, పెట్టకండి అని చెప్పారు. ఫ్రెండ్సే కాదండి, ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఇద్దరు డబ్బున్నోళ్ళు కాదండి ఉండాల్సింది. ఇప్పుడు మీకు ఛానల్లో ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? రియల్ ఎస్టేట్లో సంపాదించిన నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను ఛానల్ పెట్టాలంటే ఇంకో రియల్ ఎస్టేట్లో సంపాదించినోడు నేను కలిసి పెట్టుకుంటే ఛానల్ ఎట్లా నడుపుతామండి? వర్కింగ్ పార్ట్నర్ ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్లీపింగ్ పార్ట్నర్స్ కాదు. ఇద్దరు డబ్బులున్నోళ్ళు చేస్తే అది వ్యాపారం కాదు. ఇద్దరు డబ్బులున్నోళ్ళు ఒక మూడో వ్యక్తి అదే బిజినెస్ రిలేటెడ్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తెచ్చుకొని అతనితో రూపాయి పెట్టుబడి పెట్టించకుండా అతనికి ఒక 15% 20% షేరింగ్ ఇచ్చి వీళ్ళిద్దరు చెరో 40 పెట్టుకొని ఇద్దరు చెరో 10% షేర్ చేస్తే ఆ బిజినెస్కి 100% గ్యారంటీ ఇస్తా. సో బిజినెస్ అనేది స్ట్రాటజీస్ ఉన్నాయి కొన్ని చాలా. అయితే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. డబ్బు సంపాదించడం చేత కాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇవాళ నేను సీరియస్గా చెప్తున్నా, ఏం తీసుకెళ్తాం ఇది రాంగ్ వర్డ్ అండి. ఏమి ఇచ్చిపోతాం ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చినాం మనం. ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఏమి ఇచ్చిపోవాలి? నేను అంతకుముందు కూడా కొన్ని మీటింగ్స్ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. మనిషే పుట్టినందుకు మినిమం ఎవరైనా చేయగలిగే చెప్తున్నా 3 తరాలు సరిపోని సంపాదించాలండి. 3 తరాలు చాలు. మరి 7 తరాలు 10 తరాలు అవసరం లేదు. 3 తరాలు సరిపోని సంపాదించండి. ఎవరైనా చేయగలిగే పని చెప్తున్నా. అదేదో పెద్ద కష్టమైన పని కాదు, చాలా సింపుల్గా చేసే పని చెప్తున్నా. ఎలా సార్ 3 తరాలకి? 3 తరాలు అంటే ఏమనుకుంటున్నారు? మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు? కాదండి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు. మీరు మీ బెటర్ ఆఫ్. మీ కడుపున పుట్టిన మీ పిల్లలకి వాళ్ళు ఎంత చదవాలనుకుంటున్నారో చదివించి వాళ్ళ సెటిల్మెంట్కి కొంత హెల్ప్ చేసి అంత సంపాదించవచ్చు చాలు. ఇది 3 తరాలు సరిపోయిన డబ్బు ఎవరైనా సంపాదించాల్సిందే. కానీ పేరు మాత్రం 10 తరాలు గుర్తుపెట్టుకునేంత సంపాదించాలి. నేను అనేది అది. ఏం తీసుకెళ్తావు కాదు, ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి కదా సమాజానికి. ఎవరో ఒకళ్ళు ఇవ్వండి ఈ లైఫ్ మనం అనుభవిస్తున్నామా? అవునా కదా? మనకి ప్రతి ఒక్కళ్ళు, ఈ మైక్ ఒకళ్ళు ఇచ్చారు, మనకి ఆ లైట్ ఒకళ్ళు ఇచ్చారు, ఈ కెమెరా ఒకళ్ళు ఇచ్చారు. ఈరోజు మనం వేసుకునే ఈ కల్చరు, డ్రెస్సు, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకళ్ళకి మనకి ఇవ్వబట్టే కదా మనం ఈరోజు. మరి మీరేమి ఇచ్చి వెళ్తారు? అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటికీ. ఇప్పుడు నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి, 14th year ఇది. 14 ఏళ్ల నుంచి కొన్ని వేల మీటింగ్లు, సుమారు ఒక 8,000 పైన మీటింగ్లు చేసిన, డిఫరెంట్ మీటింగ్లు.
అంటే నేను కొత్తగా వచ్చే వాళ్ళకి రోజెస్ మీటింగ్ అని ఒక డిఫరెంట్ వేలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. కొంత టైం కాగానే ఒక 1 month కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి యాక్టివ్ అసోసియేట్స్ మీట్స్ అని ట్రైన్ చేస్తుంటాను. కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్. దాని తర్వాత ఎల్డిపి ట్రైనింగ్స్ అని ఇస్తూ ఉంటాను, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. మైండ్ సెట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో నువ్వు మంచిగా సక్సెస్ కావాలంటే నీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో మైండ్ సెట్ ట్రైనింగ్స్ నేను ఇస్తూ ఉంటాను. మరి ఇవన్నీ నాకు ఉట్టికి కావు కదా. సో మీ ఫ్యామిలీకి కాకుండా మీరు అదర్ దాన్ ఫ్యామిలీ ఇచ్చినవన్నీ ఇవి ఫ్రీ మార్కెటింగ్లో. ఎస్. సో దానికే నేను ఐఎమ్ హానర్డ్ బై డాక్టరేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ డాక్టరేట్ ఈ ఫీల్డ్లో. సో మార్కెటింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఇదే నేను అనేది, పార్ట్ టైమో ఫుల్ టైమో చేసుకోండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తా, ఉద్యోగం మానేసి వచ్చి మార్కెటింగ్ చేసుకొని నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. మీ శాలరీ ఆడ ₹1,00,000 రానివ్వండి, మీ లీజర్ టైంలో ఇంకో 1,00,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తా. నేను ఇందాక టైం గురించి అడిగినప్పుడు అదే అన్నది. మీరు టీవీకి పెట్టే టైం, టీవీ చూడటానికి వాడే టైం, ఓ న్యూస్ పేపర్ చదవడానికి వాడే టైం, ఓ ఫోన్ రుద్దటానికి వాడే టైం, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంటారు కదా, ఆ టైంని నాకు ఇవ్వండి పెట్టుబడిగా. ఎందుకంటే టైం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. టైం ఈజ్ నాట్ ఫర్ టైం పాస్, టైం ఈజ్ నాట్ ఫర్ టు స్పెండ్ టైం స్పెండ్ చేయడానికి కూడా కాదు. టైం ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ టు బిల్డ్ యువర్ కెరియర్. అసలు కెరియర్ అనే దానికి మనకంటూ ఒక కెరియర్ అనేది ఆలోచన ఉంటే, ఈ స్థాయికి ఎదగాలి అని ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైంని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? కొన్ని వేల మందికి అండి. ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఇప్పించాను నిజంగా నా స్పీచ్. ఇప్పుడు సో చాలా బిజినెస్లు చేశారు కదా, మీకు నచ్చిన బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ ఏంటి? ఎనీ మార్కెట్, పిన్ టు ప్లే. ఇప్పుడు నేను నేర్పిస్తా, రాగా వచ్చిన వాళ్ళందరికీ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తా. నేను నేర్పించినంత మాత్రాన నాతోనే ఉండాలి, నేను చూపించిన కంపెనీలోనే పనిచేయాలి, లేదా నేను చెప్పిన రియల్ ఎస్టేటే చేయండి, లేదా ఈ ఇన్సూరెన్సే చేయండి, ఈ హెల్త్ కార్డ్సే ఈ కంపెనీకే చేయండి, ఏం రెస్ట్రిక్షన్ లేదండి. నా దగ్గర ఒక మినిమం ఒక 6 months నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను నేను. అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, మీరు ఆ ప్రోడక్ట్ హయ్యర్ సేల్స్ చేస్తారు, ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాంటి అప్డేట్ టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఫ్రీగా నేర్పిస్తాను. నాకు దురద, ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నా మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒకళ్ళకి కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, జెండర్ పిచ్చి, పార్టీ పిచ్చి, హీరోల పిచ్చి ఉంటుంది కదా, ఫ్యాన్స్ అసోసియేషన్స్, ఇవన్నీ. నాకు ఇప్పుడు నా మతం మార్కెటింగ్ మతం. ఏ మార్కెటింగ్ అన్నా చేసుకోండి మీరు. ఓ 6 months నేను నేర్పిస్తా, నేర్చుకొని పోండి, ఫ్రీగా నేర్పిస్తా నేను. హ్యాపీగా మీరు అక్కడ పోయి సక్సెస్ కాండి, నాకు ఆ సంతృప్తి చాలు. దేనికి అంటే ఇప్పుడు 6 months మీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద. ఫ్రీ మార్కెటింగ్ అంటే ఫ్రీగా చేస్తున్నాడంటే ఏదో ఒకటి వెనకలు ఉంటుందని ఆలోచించే మైండ్ సెట్ లోనే ఉంటారు అందరూ. నా లైఫ్కి కావాల్సింది నేను సంపాదించుకున్నానండి. ఏం కావాలి? నేను అన్నా కదా, డబ్బు అంటే ఉప్పు లాంటిది. డబ్బుని నేను ఉప్పుతో పోలుస్తా. బస్సాడు ఉప్పు ఉంది కదా అని మొత్తం వేసుకొని తినలేం కదా, ఎంత కావాలో అంతే కదా వాడుకునేది. నాకు సఫిషియెంట్గా నాకు కావాల్సిన సొంత ఇల్లు వచ్చేసింది. బంజారా హిల్స్లో 8 bedrooms విల్లాలో ఉంటున్నా, రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నా, నా బైకు హెర్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ స్టార్. మొత్తం ఏపీ తెలంగాణలో 4 బైకులు ఉన్నాయి, ఆ మోడల్ ఒకటి నా దగ్గర ఉంది. హ్యాపీగా మినిమం కావాల్సినవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే అర్థమైంది అంటే సొసైటీకి నేను చెప్తాను, ఏదైనా చేసి రిటైర్ అయ్యారు. సో నువ్వు ఏదైతే చేసి రిటైర్ అయ్యానో నీలాంటి వాళ్ళని తయారు చేయడానికి మిగతా టైం స్పెండ్ చేయొచ్చు కదా. సొసైటీకి డూప్లికేషన్ చేయాలి కదా. సో నేను చేసేది అదే. నేను పని చేయకపోయినా నేను హ్యాపీగా బతికేస్తా. నాకు యాక్టివ్ ఇన్కమ్తో పనే లేదు. నా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి, నేను హ్యాపీగా బతికేస్తాను, నేను నా ఫ్యామిలీ. కానీ నాలాంటి వాళ్ళని నేను తయారు చేసే కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ టైం నా దగ్గర ఉన్నప్పుడు వై డోంట్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి నా టైంని? అంత డబ్బు సంపాదించిన పాషా గారు నిజంగానే నిజాయితీగా సంపాదించారా అంటే ఏమంటారు? ట్యాక్స్ పే, అంత ట్యాక్స్ రికార్డు ఉందండి. మొత్తం వైట్ మనీ, ట్యాక్స్ అండ్ జిఎస్టీ పే చేసిన తర్వాత వచ్చిన డబ్బులతోనే నేను ఇవన్నీ సంపాదించుకొని క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను నేర్పించేది కూడా కార్పొరేట్ స్టైల్ అంటూ ఉంటాం. లోకల్ మార్కెటింగ్ కాదు, మళ్ళీ కార్పొరేట్ మార్కెటింగ్ అంటే ఏంది? మీరు ఎన్నాళ్ళు పనిచేస్తారో అన్నాళ్ళు అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, మీ జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా. అంటే కొన్ని నెట్వర్కింగ్ మార్కెటింగ్లు ఉన్నాయి.
మీరు ఏదన్నా ఫస్ట్ పని చేయాలంటే ఆ ప్రోడక్ట్ని మీరు కొని ఇంకో ముగ్గురికి అమ్మించాలి. ఇలాంటి దరిద్రపు కాన్సెప్ట్లు నేను నేర్పించాను. మార్కెటింగ్ అంటేనే చాలా మందికి అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, అది లేకుండా నేను నేర్పిస్తున్నా. నేను అలానే నేర్చుకున్నా, నేను అలానే సంపాదించా, ట్యాక్స్ పే మనీనే సంపాదించా. ఆ చేసే విధానం కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా ప్రతి నెల కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండేటట్టు. మళ్ళీ మార్కెటింగ్లో ఒకటి ఉంది, ఎందుకు రారు చాలామంది అంటే సేల్స్ అయితేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు కదా. అదే ఉద్యోగం అంటే అటు తిట్టినా, పని చెప్పినా, ఎంత ప్రెషర్ ఇచ్చినా 1వ తారీఖు జీతం వస్తుంది, బతికేయచ్చు. సో అక్కడ చూడండి ఎంత స్ట్రగుల్ అయినా, అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్కి ఎంత స్ట్రగుల్ అయినా పడతారు కదా. సో కాబట్టి మార్కెటింగ్లో ఎందుకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదు? నిజంగానే ఉండదుగా మార్కెటింగ్లో. ఉండేటట్టు నేను డిజైన్ చేసిన. నేను ఎవరికి శాలరీ ఇవ్వను, అసలు ఎందుకు ఉండదు? ఒక్క సేల్ చేసుకునే నా దగ్గర నేర్చుకుని నువ్వు నెలకు సేల్ చేయకపోతే తప్పు నీది కాదు, నాది. నేను వర్క్ ప్లాన్ చేసిన మినిమం 1,00,000, మినిమం 1 lakh ప్లస్ ఎలా సంపాదించాలో నేను డిజైన్ చేసిన. ఎవ్రీ మంత్ మినిమం 1,00,000 అనేది మినిమం బేసిక్ అమౌంట్ అండి మార్కెటింగ్లో. నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే వేరే దాంట్లో మళ్ళీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని సార్ నేను వేరే ఏదో చిన్న ప్రోడక్ట్ అమ్ముకుంటా అంటే ఆ ప్రోడక్ట్ తగ్గ బెనిఫిట్ వస్తుంది, రైట్? దాన్ని కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా నేర్పిస్తా. బట్ అదే టైంలో నేను అంటూ ఉంటా, అదే టైంలో సేమ్ కస్టమర్, సేమ్ ఎఫర్ట్స్, సేమ్ టైం. వై డోంట్ యూ వర్క్ ఫర్ రియల్ ఎస్టేట్? వై డోంట్ యూ? ఎందుకంటే నా కొటేషన్ ఒకటి పాతది ఉంది, 5 సార్లు కామ్ కర్నా 40 సార్లు ఆరామ్ కర్నా. మార్కెటింగ్లో పనిచేస్తే గట్టిగా కళ్ళు మూసుకొని రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ చేయి, టైం ఇక్కడ వేస్ట్ చేయకు. మీరు గ్యారంటీ ఇస్తారా? నా దగ్గర ట్రైనింగ్ వస్తే నెలకి 1 lakh కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ ఇన్కమ్ 4th month నుంచి, అది కూడా 3 months నేను గ్యారంటీ ఇవ్వను. నేర్చుకోవడానికి ఉంటుంది. లెర్నింగ్ త్రూ ఎర్నింగ్. ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి. 4th month నుండే 1 lakh తక్కువ అది మినిమం. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు, అతని రేవంత్ అండి పేరు. రేవంత్ పర్సన్ వచ్చిండు రీసెంట్గా ఏప్రిల్ 27th నన్ను కలిసిండు. ఏప్రిల్ 27th అంటే నిన్నటికి 2 months అయింది. ఏప్రిల్ టు మే, జూన్, జూలై 3 months అయింది. 3 months అయింది. 12 lakhs సంపాదించిండు. 3 months 12 lakhs. ఇప్పుడు మరి 4th month నుంచి ఇన్కమ్ అన్నా కాబట్టి ఆ 12 lakhs నేను తీసేసుకున్నా. చూడండి, జీరో ఇన్వెస్ట్మెంట్. మరి జీరో అండి. మార్కెటింగ్లో పెట్టుబడి పెట్టేది, నెట్వర్కింగ్ మార్కెటింగ్ నేర్పియను. జీరో ఇన్వెస్ట్మెంట్, 12 lakhs ప్లస్ సంపాదించాడు 3 monthsకి. ఎవరైనా ఎందుకు సంపాదిస్తారు? మళ్ళీ దాని మీద క్లారిటీ ఇస్తా. ఏదైనా కష్టపడాలి, అవకాశంలో ఉంది. రియల్ ఎస్టేట్ అనేది బంగారపు గని, దాన్ని నేను ఎథికల్గా నేర్పిస్తా. ఆ రియల్ ఎస్టేట్ని అబద్ధాలు ఆడకుండా, మోసాలు లేకుండా నేర్పిస్తున్నా నేను ఎలా చేయాలి. ఎందుకంటే నేను 96లోనే నేను లా కంప్లీట్ చేసిన వ్యక్తిని. నాకు లా తెలుసు. సో మొత్తం అన్నీ చూసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, పద్ధతిగా ఎలా చేయాలి. అసలు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, కానీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఎక్కడైతే హయ్యర్ బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ హయ్యర్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ప్లేస్లలో ఉన్నాయి, వాటిని ఎలా తీసేయచ్చు, ఇవన్నీ ఎలా మనం ఎదుటి వాళ్ళకి ఒక యూఎస్పి అని నేను డిజైన్ చేసిన. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి బ్రోచర్ తీసి మా కంపెనీ, మా ప్రొడక్టు, మా వెంచరు, ఇన్ని ఎకరాలు, ఇంత సీనియారిటీ, ఇన్ని అవార్డులు, ఇవి కాదండి కావాల్సింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి ముందు నేను మీతో ఏం చేశాను, ఒక 10 minutes కూర్చొని మాట్లాడి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకున్నాక ఇంటర్వ్యూ అనేది కొనసాగుతుంది. సో అలానే ఒక యూసీపీ, యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే ప్రొడక్ట్ ప్రమోషను, కంపెనీ గురించి చెప్పడం కాకుండా అతన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ అతనితో పరిచయం పెంచుకోండి. దాని స్కిల్స్ నేర్పిస్తా, ప్రాక్టికల్ మాక్ డ్రిల్స్ నేర్పిస్తాను నా దగ్గర. దాని తర్వాత యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. నిజంగా అతని దగ్గర ఉండొచ్చు, డబ్బులు కొనే స్తోమత ఉండొచ్చు, కానీ ఎందుకు కొనాలి, వై అనేది ఒకటి ఆయన మనసులో ఉంటుంది. అది నువ్వు కనుక్కోగలగాలి. ఆ యూసీపీలో కనుక్కొని అతని నీడికి మన ప్రోడక్ట్ని కనెక్ట్ చేసి కన్వే చేయగలగాలి, కరెక్ట్ చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే చాలామంది, ప్రతి కంపెనీ వాళ్ళు చేసే పని అదే. నేను కారు పంపిస్తా, కస్టమర్ని తీసుకొచ్చేసి సైట్ చూపిద్దాం, డెవలప్మెంట్ చూపిద్దాం, ఆడ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇదే కదా రెగ్యులర్ ప్రాసెస్ కదా. అది రాంగ్ అండి. అసలు నేను 13,000 సేల్స్ క్లోజ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. సైట్ చూపెట్టి సైట్లో క్లోజ్ చేస్తా అనేది రియల్ ఎస్టేట్లో రాంగ్ కాన్సెప్ట్. అందుకే చాలా వరకు 10 కార్లు వస్తే 1 క్లోజ్ అవుతుంది, లేదా 2 క్లోజ్ అవుతున్నాయి, 8 వెనక్కి వెళ్తున్నారు. క్లోజింగ్ అనేది సైట్లో కాదు జరగాల్సింది, క్లోజింగ్ అనేది అపాయింట్మెంట్లో జరగాలి.
ప్రజెంటేషన్లో జరగాలి. 90% వాళ్ళని ప్రిపేర్ చేయాలి, కనెక్ట్ చేసుకోవాలి, యుఎస్పి కనుక్కోవాలి. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక పాప భవిష్యత్తు ఎలా చదువుకు పనికొస్తుందో ఈరోజు పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ పిల్లలు నిజంగా ఉండుంటే దాన్ని కనెక్ట్ చేసి చెప్పగలగాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కా, పెళ్ళికా, బిజినెస్కా, లేదా వృద్ధాప్యంలో సెక్యూరిటీకా, వాళ్ళ 6 రకాల యూఎస్పీలు డిజైన్ చేశాను. లైవ్గా నేర్పిస్తా, ప్రాక్టికల్గా. నేను ఎవరికి ఏం చెప్పడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి నేను కష్టపడ డబ్బు పెడుతున్న ఆ ప్లాట్ని, భూమిని చూడాలి. కాబట్టి సైట్ విజిటింగ్ అనేది ఫార్మాలిటీ కావాలి తప్ప అక్కడ క్లోజింగ్ మీద డిపెండ్ అయితే కావు. చూసారు డిఫరెన్స్? అర్థమైంది కార్పొరేట్ స్టైల్లో. సో డెఫినెట్ అపాయింట్మెంట్ స్కిల్స్ నేర్పిస్తాం. నేను ఒక మనిషితో ర్యాపో స్కిల్స్ నేర్పిస్తాం. ఒక మధ్యతరగతి మనిషే కాకుండా మీరు అన్నట్టు రిటైర్ అయిన పీపుల్ కానీ అండ్ అలాగే చదువు రాని వాళ్ళు కానీ ధనవంతుల్ని చేసే బాధ్యత పూచి మీదేనా? 100%. ఎన్ని మంత్స్లో, అంటే టైం పీరియడ్? నేను ఏమంటున్నాను, 6 months నేర్చుకోండి. నా దగ్గర 6 months నేర్చుకోండి. ఈ 6 monthsలో నేర్చుకుంటూ ఓ 2-3 lakhs సంపాదించుకుంటారు. నేను చెప్పాను కదా, సంపాదించుకుంటారు. కానీ దాని తర్వాత ఎవ్రీ మంత్ మీరు 1,00,000, అదేం ఫిక్స్ కాదు కదా, నెలకి 1,00,000 సంపాదించుకుంటే ఎట్లా? మనం ఏమైనా ఎంప్లాయీస్ 12 నెలలు వెయిట్ చేసి 12 నెలలకి ఓ 5% 6% హైక్ ఎక్స్పెక్ట్ చేయడానికి 3 months 2 to 3 months లోపల 1,00,000 2 లక్షలు ఎట్లా అవుతుంది? కావాలంటే ఇంకేం చేయాలి? ఐ హ్యావ్ ప్లాన్. అయితే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చా మరి ఆడియన్స్కి? 6 నెలల్లో 6 నెలలు కానీ పాషా గారి దగ్గరికి వెళ్ళి మినిమం 1,00,000 రూపాయలు స్టార్ట్ నేర్చుకుంటే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను. పక్కా గ్యారంటీ. మీరు ఉంటే నా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడటానికి, వినటానికి, సెల్ఫీలు దిగటానికి వస్తారు మీటింగ్లకి. కానీ అవకాశాన్ని అర్థం చేసుకొని తనని తాను ప్రూవ్ చేసుకుంటా ఏదైనా నేర్చుకుంటా. ఎందుకంటే నేను సభాముఖం అంటే కెమెరా ముందు చెప్తున్నా, నీతో లైఫ్లో అబద్ధాలు ఆడించను, ఎవరిని మోసం చేయించను, నీ జేబు నుంచి రూపాయి పెట్టుబడి పెట్టించను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. నువ్వు ఈ పెన్ను కొను, తర్వాత నిన్ను బాగా ప్రేమించే 3 బక్రగాళ్ళని చేయి, 3 పెన్నులు అమ్మి అని నేను చెప్పను. నువ్వు పెట్టాల్సిన పని లేదు, నువ్వు ఇంకో 3 అంటగట్టాల్సిన పని లేదు. నువ్వు పెట్టనవసరం లేదు. ఫస్ట్ 6th month నుంచి నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా మినిమం 1 lakh plus ఎలా సంపాదించాలో నువ్వు నేర్చుకుంటావు. తర్వాత అంటావు, సార్ 1,00,000 సార్ 2 లక్షలు వస్తాయి, ఎట్లా ఎప్పుడు వస్తాయి నాకు? ఎమ్మటే ఎల్డిపి ట్రైనింగ్స్కి ఎలిజిబుల్ అయితే. ఆబ్వియస్లీ మీరు నేర్పిస్తారు. నేర్చుకునే వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉండాలి అది కూడా చెప్పాలి. అందుకే నేను ఇందాక నేను లాస్ట్లో ఏం చెప్పాను, మైండ్ సెట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటానండి. అది చాలా ఇంపార్టెంట్. బాయిలో కప్ప కూడా ఇదే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ప్రపంచం అంటే బాయి కాదండి. ప్రపంచం అంటే సముద్రంలో ఇదే సొరచేపని అడగండి, షార్క్ ఫిష్ని అడగండి, ప్రపంచం అంటే ఏందో అది చెప్తుంది. కానీ ఇదే ప్రపంచం అని కప్ప కూడా అనుకుంటుంది. సో దీనికి ఏంది తేడా అంటే, ప్రతి మనిషిలో ఎబిలిటీస్, డిజబిలిటీస్ 2 ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి వ్యక్తిలో కూడా ఎబిలిటీస్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో డిజబిలిటీస్ ఉంటాయి. కానీ 99% వ్యక్తులకి ఏం తెలుసో తెలుసా? వాళ్ళ సామర్థ్యాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళ డిజబిలిటీస్ అన్నీ వాళ్ళకి తెలుసు. నేను ఎక్కువ చదువుకోలేదు, నేను నల్లగుంటా, నేను పొట్టిగుంటా, నేను లావుగుంటా, నేను బాగా మాట్లాడలేను, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నేను నలుగురితో కలవలేను. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారండి? నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రపంచం, నీ నెగిటివ్స్ నువ్వు తెలుసుకునేలాగా నిన్ను ప్రమోట్ చేసి నిన్ను మొత్తం తొక్కి పెట్టేశారు. నేనేం చేస్తానంటే, నేను ఇందాక చెప్పా, డిజబిలిటీస్ ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో ఎబిలిటీస్ కూడా ఉంటాయి అనేది అంతే వాస్తవము. ఎవరు వచ్చినా వాళ్ళలోని ఎబిలిటీస్ నేను బయటికి తీసి వాళ్ళు గుర్తించేలా చేసి ఆ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసి డిజబిలిటీస్ని తగ్గించి ఆ ఎబిలిటీస్తో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చో నేను చేపిస్తాను. దానికి మైండ్ సెట్ దాన్నే అంటారు మెంటర్షిప్ అని. మెంటర్ కావాలండి. అండ్ ఇంకోటి మైండ్ సెట్ గురించి వచ్చింది కాబట్టి, లాస్య మేడం, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏందండి? పవిత్ర. అంటే మైక్లో చెప్పలేరేమో. మీ బెస్ట్ ఎనిమీ పేరు? సమెక్స్ ఉంటారండి. మీ సక్సెస్ని చూపించుకోవాలనుకుంటారు, రైట్? ఏదో ఒకటి వాళ్ళకి కూడా అదే కదా. ఏదో ఒక దగ్గర మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, యూ వాంట్ టు షో యువర్ సక్సెస్, రైట్? వాళ్ళ ఎనిమీ మనకి. సో పవిత్ర మీ బెస్ట్ ఫ్రెండ్, రైట్? ఆర్ యూ ష్యూర్? కాదని నేను నిరూపించండి. లాస్య బెస్ట్ ఫ్రెండ్, లాస్య మైండ్ సెట్ అండి. యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ యువర్ బెస్ట్ ఎనిమీ ఈజ్ ఆల్సో యువర్ మైండ్ సెట్. మీ మైండే మీ శత్రువు, మీ మైండే మీ మిత్రుడు. మీరు ఏమిస్తున్నారు మీ మైండ్కి? మంచి ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఫర్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు
కోరిక మాత్రమే, కలలకంటూ లైఫ్ బతికారు అనుకోండి. నాకు ఇల్లు ఉంటే, ఇందాక బెంచ్ కార్ అన్నారు కదా, నాకు బెంచ్ కార్ వస్తే బాగుండు, నాకు బెంచ్ కార్ ఉంటే బాగుండు, నాకు బెంచ్ కార్ ఉంటే బాగుండు అంటే కోరిక ఉంది మీలో. సో మీ బ్రెయిన్కి ఏం చెప్పారు, బ్రెయిన్ ఏది బెంచ్ కార్ అనేది మన కోరిక అని చెప్పారు. మీరు కోరిక మాత్రమే ఇస్తే మీ బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా, మీ మైండ్ ఏం చేస్తుందో తెలుసా, ఫంక్షన్ ఉంది పోయేద్దాంపా, మంచి సీరియల్ వస్తుంది చూద్దాం, మంచి మూవీ రిలీజ్ అయింది వెళ్దాం, పండగ వచ్చింది సెలబ్రేట్ చేసుకుందాం, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కిట్టి పార్టీ వెళ్ళొద్దాం పంపిస్తుంది. మరి బెంచ్ కార్ ఏమైంది? మరి ఏమి ఇవ్వాలి బ్రెయిన్? పలాని డేటు, పలాని మంత్, పలాని ఇయర్ కల్లా, పలాని కంపెనీ, పలాని మోడల్, పలాని కలర్ కార్ని నేను డెలివరీ తీసుకుంటున్నా అనే గోల్ని ఇవ్వాలి. గోల్, దట్ ఈస్ కాల్డ్ గోల్. పడుకోని కనేవి కలలు, పడుకోనివ్వకుండా పరిగెత్తించేవి లక్ష్యాలు. గోల్. అర్థమైందా? అప్పుడు మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది, చూస్తారా చూడరా? చూడండి. మీ గోల్ పోస్టర్ని మీతోనే రెడీ చేయించి మీరు పడుకొని లేవగానే బ్రష్ చేసుకునే మిర్రర్ పక్కన అసలు లేస్తూనే కనపడే ఎదురుగా గోడకి మీ స్క్రీన్ సేవరు, మీ ల్యాప్టాప్లో కూడా స్క్రీన్ సేవరు, డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగా ఒక 5 ప్లేసెస్లో నేను అదొకటి ఒక ఉంటుంది అనమాట, ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది గోల్ కార్డ్ స్టిక్ చేయించి మీకు గోల్ డేట్తో సహా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత మైండ్ సెట్ ట్రైనింగ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముందు కూర్చున్నా కూడా మీ మైండ్ ఏం చేస్తుందంటే మనం పెట్టుకున్న టార్గెట్ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది. నువ్వు చూస్తున్నంత మాత్రాన గెలిచే ఇండియా ఏమన్నా ఓడిపోద్దా, ఓడిపోయే పాకిస్తాన్ ఏమన్నా గెలవబోతుందా? అసలు ఎవడు గెలిస్తే ఎవడు ఓడిపోతే నీకేంది, నీకెందుకు? మన గోల్ ఏంది? లేస్తే అదే చూపిస్తున్నావు కదా పోస్టరు, అదే ఆలోచిస్తున్నావు కదా. అదేదో మనము పాషా సార్ మనకు ఒక స్ట్రాటజీ డిజైన్ చేసి ఇచ్చారు, అది చేస్తే నీకు పక్కా వస్తుందని చెప్పారు కదా, పోయి అది చేద్దాం కదా. సాయంత్రం వచ్చినాక ఎవడు గెలిచిండో ఎవడు ఓడిపోయిండో తెలుస్తుంది కదా. నువ్వు అది చేయటం వల్ల ఏం మారిపోదు కదా, ఇక్కడ కూర్చుంటేనే గెలుస్తుందా, కాదు కదా అని టీవీ ముందు నుంచి లేపి మిమ్మల్ని పంపిస్తుందండి. ఎందుకని? అప్పుడు మీ గోల్కి మీ మైండ్ ఫ్రెండ్ అయింది, మీ గోల్ అచీవ్ చేయడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఇప్పుడు ద పవర్ ఆఫ్ మైండ్ సెట్ అర్థమైందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓ మంచి ప్రశ్న వేసారు, అందరికీ తెలుస్తుంది. బయట ఎవరో మీ బెస్ట్ ఫ్రెండ్, ఎవరో మీ శత్రువు కాదండి. మీ మైండే మీ బెస్ట్ ఫ్రెండ్, మీ మైండే మీ బెస్ట్ ఎనిమి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ కసి ఉంది, చేజ్ చేస్తున్నారు, బట్ ఎక్కడో ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు, స్ట్రెస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఇన్ని చేస్తున్నారు కదా, మీకు స్ట్రెస్ అనేది ఉండదా? అంటారు కదా, ఇష్టపడే పని కష్టమైనా కానీ ఇష్టంగానే ఉంటుందంట. మనం ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వర్క్ ప్యాషన్ ఒకటే అయితే ఎట్లుంటుందండి? అవునా కాదు? ఇప్పుడు మీకు వర్క్ ఒకటి ఉండొచ్చు, అంటే వర్క్ అనేది దేనికి? ఇన్కమ్ సోర్సింగ్. ప్యాషన్ ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అయ్యి ఉండి మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నాకు పెయిన్ ఉంటుంది. లేదా ఒక బిజినెస్ పెట్టుకొని ఒక షాప్ ఉండి మళ్ళీ మార్కెటింగ్ చేస్తూ ఉంటే నాకు పెయిన్ ఉంటుంది. నేను మార్కెటింగ్ చేసుకుంటూ మార్కెటింగ్లోనే సంపాదిస్తూ ఇంకొంతమందికి మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇట్స్ వర్క్ ప్యాషన్ ఒకటి దొరకటం అనేది కూడా అదృష్టం అండి. దొరకటం కాదు, దాన్ని అలా పెట్టుకోవడం అదృష్టం. ఫస్ట్ రెండు ఒకటే ఉండాలి. సో దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అండ్ దిస్ ఇస్ మై ప్యాషన్. ప్యాషన్ కూడా నేను ఈడ సంపాదిస్తా. ఇప్పుడు చాలామంది చూడండి రియల్ ఎస్టేట్లో సంపాదిస్తారు, సినిమాలు తీస్తూ ఉంటారు, అంటే అది వాళ్ళకి ప్యాషన్. నీ ప్రొఫెషన్ ఏంది? రియల్ ఎస్టేట్. చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో తీసేవాళ్ళు, సినిమాల్లో వాళ్ళు అక్కడిక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. రెండు ఒకటే ఉండాలి, ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ రెండు. రాంగ్ అంటే చూడండి, మళ్ళీ వాళ్ళు ఏమైనా అది పెట్టే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను కాదు, ఇతను ఈ పర్సన్కి సక్సెస్ గురించి చెప్తున్నా. నువ్వు చేసేది ఏదైనా సరే ఒకవేళ కుదిరితే, మైండ్ సెట్ అయితే, మైండ్ సెట్ కావాల ముందు మైండ్ సెట్ అయితే, నీ ప్రొఫెషను అందులోనే ప్యాషనేట్గా ఉంటే నీ సక్సెస్ టాప్ 10 లిస్ట్లో ఉంటావు, టాప్ 10 లిస్ట్లో ఉంటావు. సో అలానే నేను ఇవాళ ఇండియాలోనే ఇన్ని సంవత్సరాల నుంచి, గత 14 సంవత్సరాల నుంచి ఏదైతే ఫ్రీ సర్వీసు ఇన్ని లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చానో, కోవిడ్లో కూడా ఎంతోమందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇచ్చాను. సో ఎన్నో రకరకాల పనులు చేశాను. వాటన్నిటికి గాను ఫస్ట్ టైం ఇలాంటి, అంటే ఎన్నో సేవారంగాలు ఉన్నాయి, ఒక సంపాదించేదాన్ని సేవారంగంగా చేయటం. ఎందుకంటే అందరు ఫీజులు తీసుకుంటారు. బట్ ఒక డెకేట్ దాటిపోయింది నాది, 1.5 డెకేట్ నియర్ బై వస్తుంది. సో దీనికి ఫస్ట్ డాక్టరేట్ అంటే నాకు ఇచ్చింది ఇండియాలో. 14 years నుంచి మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఫ్రీగా ఇస్తున్నా, మెయిన్ విత్ మెటీరియల్ ట్రైనింగ్. ఏదో నా టైం ఇచ్చేసి ఫ్రీగా నేర్పించి తర్వాత మీరు ఖర్చులు పెట్టుకోండి, మీరు ఎదగండి కాదండి. నిజంగా కసి ఉంటే
నీ మొదటి ₹1,00,00,000 కంప్లీట్ అయ్యేదాకా మొత్తం నన్ను పెట్టమన్నా నేను పెడతా. డెఫినెట్లీ పాడ్కాస్ట్ స్టార్టింగ్లో చూసిన వాళ్ళు ఎండింగ్ దాకా చూస్తారు, ఎందుకంటే ఎలా సంపాదించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, సంపాదించాలి అన్న కసి ఉండి కోటీశ్వరులు అవ్వాలి, లక్షాధికారులు అవ్వాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ పాషా గారు కింద నంబర్ కూడా ఉంటుంది, కాల్ చేసి అంతే డెడికేటెడ్గా మీరు ఉండాలి. ఇంకొక మాట అండి, ఈ మధ్య రీసెంట్గా జరుగుతున్న కొన్ని సంఘటన ఒకటి నేను చెప్తాను. అది ఏం టెక్నాలజీ వాడుతున్నారో ఏం జరుగుతుందో తెలియదు. వేరే ఛానల్లో కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను, చాలా వైరల్ అయినాయి, చాలామంది అప్రోచ్ అయ్యారు. సంథింగ్ ఏదో టెక్నాలజీ యాప్ వచ్చిందో తెలియదు, మనకు వచ్చే ఎన్రోల్మెంట్స్ ఉంటాయి కదా, అవి బయట వాళ్ళకి లీక్ అవుతుంది. ఎట్లా లీక్ అవుతున్నాయో తెలియదు. సో ఏదైనా మన నంబర్ మీద ఏదైనా ట్యాపింగ్ లాంటివి చేయొచ్చో ఏమో నాకు తెలియదు. అంటే నేను ఒక సంఘటన షేర్ చేయాలనుకుంటా, 2 సంఘటనలు. ఈ స్క్రోల్ అయ్యే నంబర్ అని మీరు చెప్పారు కాబట్టి ఈ నంబర్ నుంచి కాల్ వస్తే మాత్రమే మాట్లాడండి దయచేసి. ఈ నంబర్కి మాత్రమే మీరు ఫోన్ చేసి మాట్లాడండి. వేరే నంబర్ నుంచి మీకు కాల్ చేసి 0 to హీరో నుంచి మాట్లాడుతున్నాము, వలీ పాషా సార్ సెమినార్ ఉంది, ఫ్రీ సెమినారే, కానీ సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఒక 3,000 కట్టాలి, మీరు గూగుల్ పే చేయండి. ఎందుకంటే చాలామంది వస్తున్నాం అంటున్నారు, రావట్లేదు. మీరు 3,000 కట్టిన తర్వాత మీరు సెమినార్కి అటెండ్ కాగానే వెళ్ళేటప్పుడు రీఫండ్ చేస్తాం మళ్ళీ మీకు అని చెప్పి డబ్బులు వేయించుకుంటున్నారు కొంతమంది. తర్వాత మీకు లొకేషన్ పెడతామని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు నా మనుషులు కారండి, మరి కాదు. ఎందుకంటే బల్లగుద్ది చెప్తున్నా, నేను ఇవాళ దాకా ఇన్ని వేల సెమినార్లు చేసినా ఎవరి దగ్గర రూపాయి కాయిన్ కూడా నేను ఫీజు తీసుకోలేదు, ఎవరిని నేను అడగలేదు. నాదంతా కూడా ఫ్రీ సెమినార్. ఇది నా దురద, నేను ఖర్చు పెడతా. నా ప్యాషన్ అండి, ఇట్స్ మై ప్యాషన్. నేను ఖర్చు పెడతా, నేను మెటీరియల్ ఇస్తా. ఫ్రీ సెమినార్కి వచ్చిన రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ నేనే పెడతా, మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ నేనే పెడతా, మీకు ఈ లేటెస్ట్ ఇయర్ డైరీ నేనే ఇస్తా. మీరు తర్వాత ఏమేం చేయాలో మీకు అన్నీ కూడా ఒక సీనియర్ని అటాచ్ చేసి సర్వీస్ సపోర్ట్ నా నుంచే వస్తుంది. సో ఈ కాలంలో ఎవరున్నారు ఫ్రీగా అన్నీ చేస్తాము మీరు సంపాదించుకోండి అనే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. అందుకే డాక్టరేట్ కూడా వచ్చింది. వేరే కంపెనీ వాళ్ళు కూడా సారు మన సారేనండి, మన కంపెనీయే సార్, అవుట్ ఆఫ్ స్టేషను, మీరైతే వచ్చేయండి అని వాళ్ళ కాన్సెప్ట్లో ఏమో మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్కి పిలిచారు. మొన్న రీసెంట్గా కూడా జరిగింది. వాళ్ళు మళ్ళీ మన కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి, మన హెచ్ఆర్స్ ఉంటారు, 2 ఉంటారు, గీతా మేడం అండ్ నవ్య మేడం అని, వాళ్ళకి ఫోన్ చేసి, మేడం సార్ వీడియోలో చెప్పేది ఏమో ఒక రకంగా ఉంది, వీళ్ళేమో డబ్బులు అడుగుతున్నారు అని. మేము ఎప్పుడు అడగలేదంటే, కాదండి అది వేరే నంబరు. మరి ఎట్లా వస్తుంది? వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు మళ్ళీ మనకి. ఇప్పుడు పాపం ఎవరైనా నిజంగా మోసపోయి ఉంటే ఇదేదో మళ్ళీ స్కామ్ అనుకుంటారు, స్కామ్ అనుకుంటారు. సో మీరే చెప్పండి, ఏదైతే మీకు నంబర్స్ ఇస్తామో ఆ నంబర్కి మాత్రమే కాల్ చేయండి, ఆ నంబర్కి మాత్రమే దయచేసి మెసేజ్ పెట్టేయండి, మీ పేరు, వయసు, మీరుండే ప్రాంతం. మళ్ళీ ఇంకోటి కూడా రిటర్న్ మన స్టాఫ్ ఉంది, వాళ్ళే కాల్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే ఓన్లీ హైదరాబాద్ ఉంటుందండి. మళ్ళీ నెలలో 4 డిఫరెంట్ లొకేషన్స్లో నేను తిరుగుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ మంత్, 3 రోజుల్లో రాబోయే నెక్స్ట్ మంత్లో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు అండ్ బెంగళూరు, 5 లొకేషన్స్ నేనే వస్తున్నా. అంటే మీరు మెసేజ్ పెట్టడం వల్ల వీళ్ళు డేటా సపరేట్ చేస్తారు. మీ నియర్ బై లొకేషన్లో నేను వచ్చినప్పుడు అక్కడికి పిలుస్తారు, మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎందుకని నేను అట్లా పెట్టానంటే, మొన్న రీసెంట్గా లాస్ట్ సాటర్డే నాకు అమలాపురం నుంచి వచ్చారు కొంతమంది. వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత, సార్ మాది అమలాపురం సార్, ఒక 2 నిమిషాలన్నా మాట్లాడరా మాతో పాటు. నేను అన్న, అమలాపురం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు? ఎలా వచ్చారు? ట్రైన్లో వచ్చినాం సార్. సార్ మీరు అందరూ ట్రైన్ ఛార్జ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చే బదులు నేను అక్కడికి వస్తే ఒక్కటి సరిపోతుంది కదా. సో దయచేసి మీరెవరు కూడా నాన్ లోకల్స్ హైదరాబాద్ రానవసరం లేదండి, ఎందుకంటే ఇది నా ప్యాషన్ కదా. నేను మీ దగ్గరకు వస్తా, ప్రజల వద్దకే పాలన, నేనే మీ దగ్గరకు వస్తా, నేను మీ డిస్టిక్కి వస్తా, నేను మీ ప్రాంతానికి వస్తా. అక్కడ మీటింగ్ లేట్ కావచ్చు, 1 నెల లేట్ కావచ్చు, 2 నెలలు లేట్ కావచ్చు, వెయిట్ చేయండి, ఏముంది, ఇన్నాళ్ళు ఏదో ఒకటి చేసినాం కదా. సో దయచేసి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ రావడానికి ఖర్చులు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఉండలేక ఇక్కడ సరిగా మళ్ళీ అక్కడికి వెళ్ళి అర్థం కాక ఒక ట్రైనింగ్లో అర్థం కాదు కదా. సో నేను మీ ప్రాంతానికి వచ్చినప్పుడు, నేను ఎప్పుడు కూడా రూరల్లో ఉన్నప్పుడు 2 days ఉంటా. ఇక్కడలాగా ఏదో ఒక హాఫ్ డే సెషన్ ఉండదు, అక్కడ 2 days ఉండి నీట్గా అన్నీ నేర్పించి వాళ్ళకి ఇంకా బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్పి, అక్కడ ఒక మంచి సీనియర్ని, ఒక కన్సల్ట్ పర్సన్ని అటాచ్ చేసి మళ్ళీ ఆయన అండర్లో నా త్రూ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ 3 months. సో ఈ ఫెసిలిటీ ఉంది.
ఒకటి నాన్ లోకల్స్ దయచేసి రిస్క్ తీసుకోకండి, నేనే మీ దగ్గరకు వస్తా. రెండోది వేరే నంబర్ నుంచి ఎవరైనా కాల్ చేసినా, వేరే నంబర్కి మిమ్మల్ని డబ్బులు అడిగినా దయచేసి 0 to hero కాదు అది. సో ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో సర్వి ఆ ఇంటర్వ్యూస్ కింద ఉన్న నంబర్కే కాల్ చేయండి. ఆ కాల్ నుంచి నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే హైదరాబాద్కి రాకండి, వాళ్ళ దగ్గరికే సార్ వస్తారు. డెఫినెట్లీ 100%. ఇట్ ఇస్ వండర్ఫుల్ కాన్వర్సేషన్ అండి మీతో. అండ్ చాలా నేర్చుకున్నా. అండ్ మార్కెటింగ్ స్కిల్స్ నేను పెంచుకోవాలి, బికాస్ ఏ ఫీల్డ్ కైనా మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు ఆ గోల్ సెట్టింగ్ ఏదైతే ఉందో రాసుకుంటాను ఇవాళ. మైండ్ సెట్ చేసుకొని గోల్ సెట్ చేసుకొని పేపర్ మీద పెడతాను. డెఫినెట్గా పేపర్ వర్క్ చేయండి, గోల్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నేను నేర్పిస్తా. ఎందుకంటే ఒక షార్ట్ టర్మ్ గోల్, ఒక మిడ్ టర్మ్ గోల్, ఒక లాంగ్ టర్మ్ గోల్, ఒక గోల్ ఉండకూడదు. షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉండాలి, మిడ్ టర్మ్ గోల్ ఒకటి ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్ కూడా ఉండాలి, పెద్దది. ఈ 3 గోల్స్ని కలిపి ఒక విజన్ బోర్డ్ రెడీ చేసుకొని అవి స్టిక్ చేసుకొని దాన్ని అనౌన్స్ చేయండి దగ్గర వాళ్ళకి. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఎవరైతే నీ ముఖంలో నీ వల్ల ఏడవుతుంది అనే వాళ్ళకు కూడా ఒక ఇద్దరికి చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్స్ మనకి ఫైర్ అనమాట, పెట్రోల్. రైట్. సో కొన్ని టిప్స్ ఉన్నాయి. సో ఒకటేనండి, వితౌట్ ఏ సొల్యూషన్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ఐ రైట్ ఆర్ నాట్? ఈస్ దేర్ ఎనీ కీ వితౌట్ ఏ లాక్? కదా. సో అలానే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఏది కావాలన్నా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. అది మీ పర్సనల్ సమస్య అన్నా కానివ్వండి, లేదా వ్యాపార సమస్య అన్నా కానివ్వండి, ఆర్థిక సమస్య అన్నా కానివ్వండి, ఏదైనా ఈవెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా చాలా ఇచ్చాను నేను. ఏదో ఒకటి మంచి చేయాలంతే, చేసి ఇంటికి పోవాలి, తిని పడుకోవాలంతే. టీవీ లేదు, సినిమాలు లేవు, ఏ ఫ్రెండ్స్ లేదు. రిస్క్ ప్లస్ సాక్రిఫైస్. నా సక్సెస్ నాలాంటి వాళ్ళని వేయబడింది, సాటిస్ఫాక్షన్ అంతే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో డబ్బు ఒకటే సరిపోతుందా హ్యాపీగా ఉండడానికి? అరే ఈ పర్సన్ సక్సెస్ అంటే అతనిలో 2 చూడాలి. హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, వెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు. హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. ఇవాళ ఇప్పటికీ నేను ప్రతిరోజు కంపల్సరీగా వేసుకోవాలి. ఉదయం లేవగానే ఒక గ్యాస్ టాబ్లెట్, టిఫిన్కి ముందు షుగర్ టాబ్లెట్, లంచ్కి ముందు ఇంకో టాబ్లెట్, ఈవినింగ్ డైజెషన్కి ఒక టాబ్లెట్, నైట్ తినే ముందు ఒక టాబ్లెట్, పడుకునే ముందు 4 టాబ్లెట్లు. చాలామంది ఉన్నారండి పాపం. డబ్బు ఉంది, సంపాదించారు, కానీ హెల్త్ మీద కేర్ చేసుకోలేకపోయినారు. అందుకే ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. హెల్త్ అండ్ వెల్త్ 2 ఉండాలి. సో మీ దృష్టిలో సక్సెస్ అంటే? నాకు ఇప్పటివరకు ఒక టాబ్లెట్ లేదండి లైఫ్లో. ఇప్పటివరకు కంపల్సరీ వేసుకోవాలి అనే ఒక టాబ్లెట్ లేదు. హెల్త్ పరంగా నేను కంపల్సరీ లేవగానే ఏం చేయాలో చేస్తూ ఉంటాను. ఒక 2 hours వర్కౌట్ చేసుకుంటాను ఫిజికల్గా. దాని తర్వాత టోటల్ నా టైం మొత్తం కూడా వెల్త్ క్రియేషన్, నేను సంపాదించుకోవటం, నేను ఎలా సంపాదించానో నలుగురికి నేర్పడం. వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న జనరేషన్కి. ఎందుకంటే అన్ని షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోవాలి అనుకుంటున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్న ఫీల్లో ఉన్నారు. ఏంటి అది నిజమేనా మరి? అది ఇన్స్టెంట్ ఏదో ఎవరికైనా దొరికినా కానీ అంటారు కదా, 100లో కూడా కాదు, 1000లో ఒకటికి. లైఫ్లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. గ్రోత్ పర్సంటేజ్ ఏంది? లాస్ట్ మంత్ ఎంత ఎర్న్ చేసినావు, ఈ మంత్ నెక్స్ట్ ఎంత ఎర్న్ చేద్దాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఎంప్లాయీస్, వీఆర్ బిజినెస్ పర్సన్స్. సో మన చేతిలో ఉంది. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇప్పుడు జాబ్లో చూడండి, వర్కింగ్ అవర్స్, శాలరీ 3 బాస్ చేతిలోనే ఉంటాయి అప్ టు రిటైర్మెంట్. ఎన్ని ప్రమోషన్లు తీసుకున్నా అప్ టు రిటైర్మెంట్ మనం ఏం పని చేయాలో బాస్ నిర్ణయిస్తాడు. ఏ షిఫ్ట్ల ప్రకారం ఎన్ని గంటలు పని చేయాలో బాసే నిర్ణయిస్తాడు. మన జీతాన్ని కూడా, అంటే మన విలువను కూడా బాసే కడతాడు. రైట్. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంది, ఈడ వర్కింగ్ అవర్స్, ఇన్కమ్ 3 మన చేతిలోనే ఉంటాయి. మనమే డిసైడ్ చేసుకోవాలి. మనమే బ్లెస్డ్ పీపుల్ పనిచేస్తారండి. బట్ ఇప్పుడు మార్కెటింగ్ అనగానే ఎందుకో అందరూ అబ్బా మార్కెటింగ్ వాళ్ళు కాల్ చేశారా బాబు, ఇంకా ఏదో ఒకటి కొనమంటారు, ఏదో ఒకటి చేయమంటారని చాలామంది కాల్స్ డిస్కనెక్ట్ చేస్తున్నారు. బట్ దాన్నే కెరియర్గా చూస్ చేసుకోవడానికి గట్స్ ఉండాలా? అందుకే నేను అనేది, ఇప్పుడు నీడ్ లేని మార్కెటింగ్ కాన్సెప్ట్స్ నేను నేర్పించట్లేదు. అన్నోన్ పర్సన్కి నేను కాల్స్ చెప్పిన అసలు అవసరమే లేదు. కన్సల్టెంట్ మార్కెటింగ్ అండి. నేను ఇప్పుడు మీరే వచ్చారు, మీకు నేను ఎంత ట్రైనింగ్ ఇస్తానంటే ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటారు. సేల్స్మెన్కి కన్సల్టెంట్కి తేడా ఏంటంటే, సేల్స్మెన్లో ఆస్కింగ్ అంటే మొహమాటాలు తీసేసి ఎదుటి వాళ్ళని ఎలా అడగాలి అనేది వాళ్ళు నేర్చుకొని కొత్త వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు. కాల్ చేసి అడుక్కుంటారు, బ్రోచర్ ఇచ్చి అడుక్కుంటారు, డోర్ నాక్ చేసి అడుక్కుంటూ ఉంటారు, రకరకాలుగా అడుక్కుంటూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ని నేను సేమ్ ఆస్కింగ్నే అబ్రివేషన్ మార్చేసాను కన్సల్టెంట్కి. ఎట్లా? ఎస్, మోడర్న్ మార్కెటింగ్. ఆస్క్ అంటే అడగటం కాదండి, ASK, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. A ఫర్ యాటిట్యూడ్,
ఒక సేల్స్మెన్ నుంచి కన్సల్టెంట్గా మారాలంటే యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, లైక్ క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, స్పాంటివ్ స్కిల్స్ కానివ్వండి, లిజనింగ్ స్కిల్స్ కానివ్వండి, చాలా రకాల 6 వెరైటీ స్కిల్స్ నేర్పిస్తాం మేము. తర్వాత నాలెడ్జ్ 100% నాలెడ్జ్ నేర్పిస్తాం మేము. ఎందుకు కన్సల్టెంట్ అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని, ఒక ఫ్రెండ్ని మొబైల్ గురించి అడిగారంటే వాళ్ళ దగ్గర 100% నాలెడ్జ్ ఉంటుందని నమ్మే కదా మీరు అడిగేది, అవునా కదా? సో అలానే కన్సల్టెంట్కి 100% నాలెడ్జ్ ఉండాలి. సో కాబట్టి యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో యూ విల్ బికమ్ కింగ్ ఇన్ ద మార్కెటింగ్. దిస్ ఇస్ కాల్డ్ ఆస్కింగ్. ఓకే, ఆస్కింగ్. వావ్. ఆస్క్ నేర్చుకుంటే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ కంప్లీట్ చేసుకుంటే 3 months కోచింగ్ ఉంటుంది నాది. సో 3 months కూడా కంప్లీట్ విత్ మెటీరియల్ టోటల్గా నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఓకే, సో ఇది నా షో పేరు గేమ్ చేంజర్స్ విత్ లాస్య రెడ్డి. సో మీరు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ గేమ్ చేంజర్. నాకు తెలుసు ఆ గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటి ఆశా గారికి, బిఫోర్ అండ్ ఆఫ్టర్? గేమ్ చేంజింగ్ ఏం లేదండి. సొసైటీకి నేను అంటూ ఉంటా, ఇప్పుడు మనకి ఎంతోమంది, ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతోమంది దగ్గరకు రాని వాళ్ళు ఉన్నారు, నన్ను దగ్గరకు రానివ్వలేదు. కొంతమంది ఫ్రెండ్షిప్ చేయలేదు, బంధువులు కొన్ని ఫంక్షన్స్కి పిలవలేదు, డబ్బు లేక ఎన్నో చోట్ల ఇన్సల్ట్ పడ్డాము, ఎన్నో తినలేకపోయినాము, తిరగలేకపోయినాము, సరైన బట్టలు వేసుకోలేకపోయినాము, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటికి కూడా మనం ఏంటంటే, నేను ఒక మాట అంటూ ఉంటా, ఎవరైతే నిన్ను అవమానించారో నోటితో చేత్తో ఎప్పుడు సమాధానం చెప్పకు, నీ సక్సెస్తో సమాధానం చెప్పు అంటూ ఉంటా. సో అదే అనమాట ఒక సక్సెస్. ఓ సక్సెస్ అనేది ఎంత రావాలి అంటే ఎదుటి వాళ్ళకి అది సమాధానం అవుతుంది. అయితే ఆ సక్సెస్ రావడానికి కన్సిస్టెంట్గా కసి అనేది వెరీ ఇంపార్టెంట్. అది మీలో ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ నేను చేసేయాలి కసి ఉంటుంది, కొంతసేపటికి డీలా పడిపోతారు, మళ్ళీ అది ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. కన్సిస్టెంట్గా కసి పెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే మన గోల్ ఏందో ఫస్ట్ నిర్ణయించుకోవాలండి. నీకేం కావాలి, వాట్ యూ వాంట్. డ్రీమ్ కాదు గోల్. డ్రీమ్కి గోల్కి తేడా ఏంటంటే, మనకేం కావాలి అని అది అనుకొని ఆనందపడటం కళ, కానీ అది ఎప్పటికల్లా కావాలి ఒక విజువలైజేషన్ అంటారు. అది వస్తే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసి, నిజంగా మనకు అది నీడ్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కారు కావాలి అని ఉంది, కారు కావాలి అనుకునేది కోరిక, కానీ పలాని కంపెనీ కారు, పలాని మోడల్, పలాని కలర్ కార్ని, పలాని డేటు, మంత్, ఇయర్కి నేను డెలివరీ తీసుకోవాలి అని ఫిక్స్ కావటాన్ని గోల్ అంటారు. ప్రతి గోల్ కూడా మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ అని నేర్పిస్తూ ఉంటాం. నిజంగా అంటే గోల్ సెట్టింగ్ మేరకుంటే మనకి టెన్షన్ రాదా? లైఫ్లో టెన్షన్ లేని నిమిషమే ఉంటుందండి. టెన్షన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నిజంగానే నా కార్ నేను అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఆ థాటే భయంగా ఉంది. నా ఫ్యామిలీలో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, నాది పూర్ ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ కూడా గవర్నమెంట్, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినాం కాబట్టి మాకు అంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా లేదు. మరి ఎవరికి రేంజ్ రోవర్లో తిరగాలని కానీ, రేంజ్ రోవర్ చూడటం కానీ, రేంజ్ రోవర్లో ఫ్రెండ్కి ఉంటే కూర్చోవడం కానీ నేను చేయలేదు. గోల్ పెట్టుకున్నాను. నేను గోల్ పెట్టుకున్న డేట్కి 22 రోజుల ముందు కారు డెలివరీ తీసుకున్నాను. నేను ఫిక్స్ అయిన డేట్కి 22 days బిఫోర్ నేను డెలివరీ కూడా తీసుకున్నాను. సో ఏ రోజు అయితే రేంజ్ రోవర్ కొనాలి అనుకున్న రోజు ఉంది కదా, సేమ్ మోడల్, రెడ్ కలర్ వెహికల్, పలాని డేటు, మంత్, ఇయర్కి నేను కార్ డెలివరీ తీసుకోవాలనుకున్నాను. దానికంటే 22 days బిఫోర్ నేను డెలివరీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఫోకస్ పెరుగుతుందండి. ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటారో ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలా మందికి లేనిది ఏంటి, లోపాలు ఏంటి? లోపాలు ఏం లేదండి. మీకు ఏం కావాలో, నేను ఇందాక అనేది అన్నది, మీకు ఏం కావాలో ఫిక్స్ కండి. ఫిక్స్ అయినాక కింద రాసుకోండి. అది అచీవ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది, సామర్థ్యాలు, సోర్సింగ్. అది అచీవ్ చేయలేకపోవడానికి కూడా మీకున్న డిజైబిలిటీస్ ఏంది రాసుకోండి. లోపాలు, నీ సామర్థ్యాలు నువ్వు గుర్తించి అది అచీవ్ చేయలేకపోవడానికి నీకున్న లోపాలు నువ్వు గుర్తించగలిగితే, ఇప్పుడు యువతకే చెప్తున్నా నేను, సింపుల్, ఇది వస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ అది రావడానికి నువ్వేం చేస్తావు? అది రావడానికి నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది, సోర్సింగ్ ఏంది రాయండి. క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఎనీథింగ్ యూ కెన్ అచీవ్, ఎనీథింగ్ యూ కెన్ అచీవ్. ఎవరికి వాళ్ళు పేపర్ వర్క్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ గోల్? నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది ఈ గోల్ అచీవ్ చేయడానికి? నిన్ను ఆపటానికి అడ్డంకులేంది, డిజైబిలిటీస్. పేపర్ పెన్ పెట్టి ఒక 10 ఎబిలిటీస్, 10 డిజైబిలిటీస్ రాయగలిగితే క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఎబిలిటీస్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, డిజైబిలిటీస్ని ఒక్కొక్క దాన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు మనకున్న కొన్ని అలవాట్లు, కొన్ని టైం వేస్ట్ పనులు, ఇవన్నీ కూడా డిజైబిలిటీస్ ఉంటాయి, మనకు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క ఫోకస్ చేయాలి కంప్లీట్గా. ఒకటి విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ కార్, నెక్స్ట్ కార్ ఏమనుకుంటున్నారు మీరు? బెంజ్. ఏ కలర్ వెహికల్ అంటే ఇష్టం? బ్లాక్. ఈవెన్ కలర్ కూడా మీరు పిక్చరైజ్ చేసుకోండి. చేసుకొని మీకున్న ఇప్పుడున్న ఇన్కమ్ ఎంత, దీంతో నేను కొనగలుగుతానా, లోన్కి వెళ్తే వస్తుందా రాదా, మళ్ళీ ఈఎంఐ కట్టగలుగుతానా లేదా, చెప్పేదేనండి. ఇవన్నీ రానివ్వకండి థాట్స్. క్లియర్ పిక్చరైజ్ చేసుకొని విజువలైజ్ చేసుకోండి. నిజంగా బ్లాక్ కలర్ మీకు నచ్చిన మోడల్ బెంజ్లో మీరు పలాని డేట్కి డెలివరీ తీసుకొని ఆ కార్లో తిరుగుతూ ఉంటే లాస్యా మేడం ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్లో మీ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, రైట్? సో మీరు మీకు నచ్చిన కొన్ని ప్లేసెస్లో తిరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో కమిట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. కమిట్మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో డెఫినెట్గా దాని మీద ప్లానింగ్స్ మొదలవుతాయి. ప్లానింగ్స్ మొదలైనప్పుడు ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అవుతుంది. ఎస్, నిజంగా ఈ డేట్కి, ఈ మంత్, ఈ ఇయర్ ఫిక్స్డ్ డేట్కి అది కంపల్సరీ అండి. లైఫ్లో తీసుకుంటాలి అంటే పోస్ట్పోన్మెంట్ ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ కంపల్సరీ. అచీవబుల్ డేట్ పెట్టుకోండి, మరి లాంగ్ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు, కమిట్మెంట్ పెరుగుతుంది, రైట్? ఇది పెట్టుకున్న తర్వాత మీరు దాని మీద ఎబిలిటీస్ ఫస్ట్ 10 రాసుకోండి. నిజంగా నేను ఇంకొంచెం కష్టపడితే నా దగ్గర ఏమేమి సోర్సింగ్స్ ఉన్నాయి, ఆ వెహికల్ అచీవ్ చేయడానికి ఇంకా నా దగ్గర ఉన్న సోర్సింగ్స్ ఏంది, ఎబిలిటీస్ మొత్తం రాసుకోండి. ఎబిలిటీస్ మీ సిబిల్ స్కోర్ కాడ నుంచి, మీ ప్రజెంట్ ఇన్కమ్ కాడ నుంచి, ఆ ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి, ప్రజెంట్ ఈఎంఐస్ తొందరగా క్లోజ్ చేయాలి, కొత్త ఈఎంఐకి మళ్ళీ ప్రిపేర్ కావాలి, వర్క్ పెంచుకోవాలి, 1 గంట ఎక్కువ పని, ఇవన్నీ అర్థమైపోతుంది మీకు. ఎప్పటికప్పుడు వి హావ్ టు చేజ్ అవర్ డ్రీమ్స్. ప్రతిదీ మీకు ఎంత పెద్ద గోల్ అయినా అచీవ్ చేయొచ్చు. అసలు పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీ దృష్టిలో ఏంటి? చెప్పాను కదా, సక్సెస్ అంటే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా కరెక్ట్ ఉండాలండి. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ అంటే లైఫ్లో స్పిరిచువల్గా, పర్సనల్గా బాగుండాలి, ఫిజికల్గా బాగుండాలి, తర్వాత పర్సనల్ లైఫ్ బాగుండాలి, ఫిజికల్ లైఫ్ బాగుండాలి, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి, స్పిరిచువల్ లైఫ్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి. ఇవన్నీ ఉండాలండి. ఏదో ఒక్క దాంట్లో సక్సెస్ అయితే అది సక్సెస్ కాదు. బాగా డబ్బు సంపాదించినంత మాత్రాన సక్సెస్ కాదు. లేదు ఓన్లీ హెల్త్ ఉంది అంటే కూడా ఈరోజు మనం బ్రతకలేము. సో అన్నీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. సక్సెస్కి చాలా అర్థం ఉంది. సో డబ్బు ఎక్కువయ్యే కొద్దీ మనిషి మీద ఉన్న విలువ తగ్గిపోతుంది అంటుంటారు కదా. మనిషి మీద అంటే ఎదుటి మనుషుల మీద విలువ అంటున్నారా? జరుగుతుంది కొంతమందికి. సో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఈవెన్ దో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు సోషల్ వర్క్ స్టార్ట్ చేశారు. కొంచెం పర్లేదు. ఇప్పుడు డబ్బు అనేది ఈరోజు ఎట్లయిపోయిందంటే పంచభూతాలు అంటుంటారు కదా, ఈ పంచభూతాలని శాసించే శక్తి డబ్బుకి వచ్చేసింది ఈరోజు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఎవ్రీథింగ్స్. అర్థమైందా? ఇప్పుడు మెనీ థింగ్స్ రోజులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్స్ రోజులు వచ్చేసినాయి డబ్బుకి. కాబట్టి డబ్బు కూడా మన చేతిలో ఉన్నంత వరకే మందండి. మన చేతిలో డబ్బు ఉన్నంత వరకే మంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. సో దాన్ని ఎలా అంటే 6 బకెట్ ఫార్ములాస్ అని ఉంటాయి. సో ఫస్ట్ ఇంతనే ఉండని దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. సంపాదించిన వ్యక్తి ఫస్ట్ తన మీద తాను ఎంత ఖర్చు పెట్టుకుంటాడో పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీకి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, సేవింగ్కి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్కి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి, చారిటీకి ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఫస్టే ఇవన్నీ చేయని అవసరం లేదు. తక్కువ ఉన్నప్పుడు పెరిగే కొద్దీ బకెట్స్ పెరుగుతూ పోతుంటాయి. ఫస్ట్ పర్సనల్ లైఫ్. నీవు అంటే పర్సనల్ లైఫ్ అంటే ఏంది? చాలామంది చూడండి సంపాదిస్తారు, మొత్తం ఫ్యామిలీకి ఖర్చు పెట్టి లాస్ట్ వరకు కూడా తన కోరికలన్నీ చంపుకొని ఓన్లీ ఫ్యామిలీ అంటుంటారు. ఒక్కొక్కరు పేరెంట్స్ చేసేది, ఎస్పెషల్లీ నాన్నలు చేసే పని అది. నాన్నలు కానీ ఈరోజు అమ్మలు కూడా ఎవరిని ఒకళ్ళని అనాల్సింది. ఈరోజు మదర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఎక్కువగానే, ఈరోజు ఇద్దరు పని చేస్తున్నారు. బట్ నేను ఒకటి ఏమంటా అంటే హస్బెండ్ సంపాదించనివ్వండి, వైఫ్ సంపాదించనివ్వండి, ఫస్ట్ తాను అనుభవించలేని సంపాదన ఎంత సంపాదించినా వృధానే. నీ కోరికలు చంపుకో ఫస్ట్. ఎందుకంటే అంటే ఇవేం రిలేషన్స్ పాడు చేయడానికి కాదు, వాళ్ళ పర్సనల్ నీడ్స్ గుర్తు చేయడానికి వాడుతున్నాను. సింగిల్గానే వచ్చినాం, సింగిల్గానే పోతాం, బ్రతకడానికి బంధాలు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు కాదు, నీకు. దాని తర్వాత ఇమీడియట్ ఫ్యామిలీయే. సో ఫ్యామిలీని చూడండి ఫస్ట్. తనని మర్చిపోవద్దు, ఫ్యామిలీని కూడా చూడాలి.
ఫ్యామిలీనే చూస్తా తనని మర్చిపోతా అంటే తప్పే. సో ఎక్కడ విన్నాను మళ్ళీ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీని పట్టించుకోకుండా తన మొత్తం ఎంజాయ్మెంట్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడో విన్నాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. అది నాదే డైలాగ్. మీ డైలాగ్ మీకే చెప్తున్నారా? నిజంగానేనా? ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఈరోజు చూడండి, ఇప్పుడు భర్త బాగా సంపాదిస్తే భార్య ప్రేమ పెరుగుతుందా లేదా? భార్య కూడా బాగా సంపాదిస్తే భర్త రెస్పెక్ట్ భార్యకి ఇవ్వటం స్టార్ట్ అవుతుందా లేదా? బాగా సంపాదించే మదర్కి కానీ ఫాదర్కి కానీ పిల్లలు ఇచ్చే గౌరవంలో తేడా చూస్తారా లేదా? అవునా కదా? అన్నీ అంతే. ఈవెన్ అత్తగారు బాగానే చూసుకుంటారు మిమ్మల్ని బాగా సంపాదిస్తే, ఆడబిడ్డ బాగానే చూసుకుంటుంది, అంటే రిలేటివ్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనండి, వేరేది ఏది లేదు. మీరు ఎంత మంచిగా హ్యాపీగా సంపాదిస్తూ ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ సంపాదిస్తా, బాగా సంపాదించిన కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను మాత్రం ఎవరిని చూడను, ఎవరికి ఖర్చు పెట్టినట్టు మళ్ళీ ఎవరు. అసలు ఏంటి ఫ్రీ మార్కెటింగ్ అని ఇప్పుడు చాలామంది కోర్సెస్కి మనీ పెట్టాలి, మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము, ఈ 3 monthsలో ఇంత అమౌంట్ అని ఉన్నాయి. ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ తిరిగినా ఫీజు లేకుండా ఏ ట్రైనింగ్స్ లేవండి. దాని పేరు కోర్సు, దాని పేరు ఫీజు. అసలు వర్క్ షాప్ కూడా దాని వర్క్ షాప్ 1 day వర్క్ షాప్, 3 days వర్క్ షాప్. మంచి మంచి పేరు పొందిన ట్రైనర్స్ ఉన్నారు. అంటే చూపిస్తే మంచిగా ఉండదు, వాళ్ళ మెసేజ్లు కూడా ఉన్నాయి. అన్న ఏమన్నా ఒక 4 పాయింట్లు కొత్తవి ఉంటే చెప్పు, వర్క్ షాప్ ఉంది, నేను ఆడ నేర్పించుకుంటాను. మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు అంటే ఇంత ఇష్టము, డబ్బు సంపాదించాలనుకునే పాషా గారు ఎందుకు ఫ్రీ మార్కెటింగ్ ట్రైన్ చేస్తున్నారు? ఒకటండి, నేను ఏమంటా అంటే డబ్బున్న పిల్లలు మళ్ళీ బాగా డబ్బు సంపాదిస్తారు అనేది పర్సంటేజ్ చాలా తక్కువ. కానీ వాళ్ళు మీరు సక్సెస్ పీపుల్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా గ్రౌండ్ టు ఎర్త్ ఎదిగిన వాళ్ళు. సో గ్రౌండ్లో చాలామందికి అంటే వాళ్ళు ఎదగాలన్న కోరిక ఉంటుంది, వాళ్ళకి రైట్ మెంటర్షిప్ దొరకదండి, ఆపర్చునిటీ కాదు. మళ్ళీ నేను ఇంకో మాట, చాలామంది ఏమంటారంటే, నేను కూడా మీటింగ్లలో అడుగుతుంటా, మీరు సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒక ఆపర్చునిటీ దొరకక అంటారు, అవకాశం లేక అంటారు. అది నమ్ముతారా మీరు? అవకాశం లేక సక్సెస్ కాలేదు అనేది అబద్ధం అండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి మీ ఇష్టదైవం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఒక అవకాశాన్ని పంపిస్తుంది. కానీ మనిషి సక్సెస్ కాలేకపోవడానికి అవకాశం రాక కాదు, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు అవకాశం గురించి దోలాడతాడు, అవకాశం దగ్గరకు వస్తే అందులో కష్టాలు దోలాడతాడు. అవకాశాన్ని ఎలా గుర్తించాలి మరి? రైట్ ఆపర్చునిటీ ఏందండి, ఆపర్చునిటీ ఈజ్ ఆపర్చునిటీ. రైట్ ఆర్ రాంగ్ గా డిసైడ్ చేసేది ఎప్పుడు? నువ్వు ప్రయత్నించి దాని మీద నిలబడి కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి నువ్వు అనుకున్న రిజల్ట్ రాకపోతే అది రాంగ్ కదా. నువ్వు ఫస్టే చాలామంది ఇది నాకు సెట్ కాదులే, నేను చదువుకున్నా కదా మనం ఇది చేయకూడదు, నేను లేడీస్ని కదా నేను మార్కెటింగ్కి సెట్ కానేమో, నాకు చదువు తక్కువ కదా నేను సెట్ కానేమో, నేను ఎక్కువ చదువుకున్నా నేను మార్కెటింగ్ చేయటం ఏంది, ఇట్లా అంటే మార్కెటింగ్ గురించి కాదు, ఏదో ఒక ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయండి ఏదో రూపంలో. ఇవాళ అందులో లూప్ హోల్స్ దోలాడుకొని నువ్వు చేయలేకపోవడానికి కారణాలు నువ్వే దోలాడుకోవటం వల్ల ఆపర్చునిటీస్ అర్థం కావట్లేదు. సీరియస్గా చెప్తాను. ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మార్కెటింగ్ ప్లేస్ వెరీ మేజర్ రోల్ అండ్ వెరీ క్రూషియల్ రోల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్. అసలు మార్కెటింగ్ లేకపోతే బిజినెస్ అనే మీనింగ్ ఏముందండి? ఎనీ బిజినెస్, హాస్పిటల్స్ మార్కెటింగే, సాఫ్ట్వేర్ మార్కెటింగ్, మీడియా మార్కెటింగ్ అనేది లేకుండా లేనే లేదు. అసలు బిజినెస్ అనే కాన్సెప్టే లేదు. మార్కెటింగ్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కూడా లేదు, బిజినెస్ లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు, మార్కెటింగ్ వాల్యూ తెలియదు చాలా మందికి. ప్రజెంట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ పేరెంట్స్ వరకు ఎల్డర్లీ ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా మనము చేజెక్కించుకోవాలి అండ్ సెకండ్ ఇన్కమ్ ఉంటేనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతాను. సో దానికి మీరేమంటారు? ఒకటి ఏంటంటే ఫస్ట్ మార్కెట్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే దానికి రైట్ అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఏంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ దృష్టి? మీరు మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు ఏదైనా సరే ప్రైస్ ట్యాగ్ చూడకుండా మీరు కొనగలిగితే దాన్ని ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం మనం? మెనూ చూసి పక్కన ప్రైస్ చూడకుండా మీరు ఆర్డర్ చేయండి. కొన్ని వీడియోలో కూడా చెప్పాను నేను లాస్ట్ మీటింగ్లో కూడా. మీరు పెద్ద అవసరం లేదు, చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయండి అంట. ఇంటి ముందు కూరగాయల బండి వస్తుంది, అది ఎంత అని అడగకుండా కొని రాదండి. ఈవెన్ అదన్నా ఎఫర్ట్ చేయగలుగుతుంది, అది అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లోకి వస్తారో మీకు ఆటోమేటిక్గా మీకు ఆర్థిక స్వేచ్ఛ అంటే అర్థమవుతుంది, దానికి తగ్గ డబ్బును కూడా
మీరు ఈవెన్ మీరు అనుకోవచ్చు నేను వాడే పెన్ను కానీ, నేను పెట్టుకున్న డైమండ్ రింగ్ని కానీ, నేను కొన్న రేంజ్ రోవర్ కార్ కానీ ప్రైస్ అడగలేదండి. నాకు ఈ మోడల్ కావాలి అన్నాను, ఎంత ఇవ్వమంటారు అన్నాను ఇనిషియల్ అమౌంట్. తర్వాత ఎందుకంటే మేము పెట్టకూడదు కదా, లోన్కి వెళ్ళినాం హ్యాపీగా. మన ట్రాక్ రికార్డ్ చూసేసి ఈవినింగ్ 6 o'clockకి సంతకాలు పెడితే అర్ధరాత్రి 12ంటికి మెసేజ్ వచ్చింది, మీ లోన్ శాంక్షన్ అయిపోయింది అనేసి. ఎవరు ఎంక్వైరీకి కూడా రాలేదు ఇంటికి, ఆఫీస్కి. రైట్, వాట్ ఎవర్ ఇట్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఏది కూడా ప్రైస్ ట్యాగ్ చూసి కొంటా అంటే నీ దగ్గర కోట్లు ఉన్నా కానీ నీ దగ్గర ఆర్థిక స్వేచ్ఛ లేనట్టు. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు కొనగలిగేది ఆ మనసు రావాలన్నమాట. మనసుకు సంబంధించింది అది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ డబ్బుకు సంబంధించింది కాదు. కొత్త అర్థం కాదు, అసలు రియల్ అర్థమే అది. ప్రైస్ ట్యాగ్ చూడకుండా మీరు ఏదైనా తినండి, తాగండి, కొనండి, వాడండి, ఏదైనా సరే దాన్ని ఆర్థిక స్వేచ్ఛ అంటారు. ఇక సెకండ్ ఇన్కమ్ అన్నారు. నా కొటేషన్ ఒకటి ఉంది, ఈ ఎక్స్పెన్సివ్ జనరేషన్లో నెవర్ డిపెండ్ ఆన్ యూర్ సింగిల్ ఇన్కమ్. వాట్ ఎవర్ మీరు శాలరీ ఎర్న్ చేస్తున్నారా, మీ సెకండ్ ఇన్కమ్ బిజినెస్ రూపంలో రావాలి. మీరు బిజినెస్ చేస్తున్నారా, మీ సెకండ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్, మీ రెంటల్ ఇన్కమ్ కానివ్వండి. అంటే మీ టైం అక్కడ మీరు ప్రజెంట్ కావాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఫిజికల్గా, ఇవన్నీ లేకుండా రెంటల్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్, మీరు ఇప్పుడు సంపాదించిన డబ్బు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే మీరు అక్కడ నుంచి మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఓ ఇల్లు కట్టారు, ఓ కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు, రెంట్కి ఇచ్చారు, ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని మీద అప్రిసియేషన్, ఓ 6 months అమ్మేశారు, యావరేజ్ కింద వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఇట్, మళ్ళీ మన టైం అక్కడ వేస్ట్ కావద్దు. ప్రస్తుతం యాక్టివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్, ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. అయితే ఇప్పుడు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయారు, రైట్? మోటివేషన్ చేసి మోటివేట్ అయితేనే మన మైండ్ సెట్ కానీ ఫ్యూచర్లో మనం అనుకున్నది సాధించగలము అన్న మైండ్ సెట్కి చాలామంది వచ్చేసారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మోటివేషనల్ స్పీకర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్టా రాంగా? మనం మోటివేట్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మాట అండి, మోటివేషన్ కంటే ఇంకా పవర్ఫుల్ ఒకటి ఉందండి, ఎడ్యుకేషన్. అందుకే మేము కస్టమర్ని కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళని కానీ మోటివేట్ చేయను నేను. ఐ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనాలి అంటే, అసలు ప్రాపర్టీ కొనాలంటే హైదరాబాద్ చుట్టూ ఎన్ని హైవేలు ఉన్నాయి, ఏ హైవేలో పెడితే మంచిది, ఎంత డిస్టెన్స్లో వెళ్ళి పెడితే మంచిది, అసలు మార్కెటింగ్ అనేది ఎమర్జింగ్ మార్కెట్, బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ అని 3 ఉంటాయి. సెల్లర్స్ మార్కెట్ అంటే దేనికి పెట్టాలి, బయ్యర్స్ మార్కెట్లో పెడితే ఎన్నాళ్ళు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, లేదు టైం ఉంది నేను అంటే ఎమర్జింగ్ మార్కెట్కి వెళ్ళి ఏ డిస్టెన్స్లో ఎంత ప్రైస్ పెడితే మంచిది, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా కనుక్కొని దాన్ని సజెస్ట్ చేసి ఏ ప్రైస్ పెడితే మంచిది, ఏ లీగాలిటీ చూసుకోవాలి, ఏ ఫేస్ తీసుకుంటే బెస్ట్, మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఏ ఫేస్ తీసుకోవాలి, రీసేల్కి అయితే ఏ ఫేసింగ్ తీసుకుంటే ఈజీగా రీసేల్ అవుతుంది, ఎన్నాళ్ళు ఆగితే మంచిది, సో మినిమం డెవలప్మెంట్స్ ఎంతవరకు ఉంటే మంచిది. కొంతమంది అంటారు బాగా డెవలప్మెంట్లు ఉన్నాయి, వెళ్ళగానే అబ్బా ఏముందండి, ఏం డెవలప్మెంట్లు చేశారు. నాకు ఒకటి అర్థం కాదు, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత వెళ్ళి ఇల్లు కట్టుకుంటారో, లేదా అమ్మితే మీ దగ్గర కొన్నోళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు చేసిన డ్రైనేజ్ ఆ రోజు వాళ్ళకి పనికి వస్తుందా? కానీ ఈరోజు డ్రైనేజ్ కాస్ట్ కట్టేది నువ్వే, కస్టమర్. గుర్తుపెట్టుకోండి, ఇంత చిన్న పాయింట్ మర్చిపోయారు. అదే ఎంతగాలు మినిమం డెవలప్మెంట్స్ చాలండి. మనం పెట్టేది ల్యాండ్ మీద, డెవలప్మెంట్స్ కాదు. నేను డెవలప్మెంట్ చూసుకుంటా అంటే ఆ డెవలప్మెంట్ ఛార్జీలన్నీ కట్టేది నువ్వే. సో దయచేసి కొన్ని ఉంటాయి, బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ అంటే డెవలప్మెంట్స్ చూసుకో, ఎమర్జింగ్ మార్కెట్కి హై డెవలప్మెంట్స్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకే కొంత నాలెడ్జ్ ఇస్తున్నా. నేను ఓన్లీ మీకు ప్లాట్ అమ్మటానికి ఒక 30 minutes నేను ప్రజెంటేషన్ ఇస్తే మీకు ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తా తెలుసా? సో నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్ షేర్ చేస్తామండి. నేను నేర్పేది కూడా అదే, డోంట్ మోటివేట్, ఎడ్యుకేట్. నేను అదే అంట, సేల్స్మెన్స్ మోటివేట్ చేస్తారు, కన్సల్టెంట్ ఎడ్యుకేట్ చేస్తాడు. బిహేవ్ లైక్ ఏ కన్సల్టెంట్, నాట్ ఏ సేల్స్మెన్. వీఆర్ నాట్ ఏ సేల్స్మెన్. రోడ్ల మీద పోవట్లేదు మనం, వీఆర్ ఏ కన్సల్టెంట్స్. సో కన్సల్టెంట్ మినిమం యాటిట్యూడ్ నేర్పిస్తా, మినిమం డ్రెస్ సెన్స్ నేర్పిస్తా, మినిమం కన్సల్టెంట్ అంటే స్మైల్, మినిమం అసలు ఫేస్ మీద. ఎందుకంటే మీరు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఫేస్ మీద ఏముంటుంది. ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడైనా కన్సల్టెంట్స్ దగ్గరికి? వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ దే విల్ మెయింటైన్ స్మైల్, గ్రీటింగ్ స్మైల్ అనమాట. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, యూ కెన్ సీ మిరాకిల్స్ ఇన్ లైఫ్ ఎవ్రీ టైమ్. యూ కెన్ సీ మిరాకిల్స్ ఇన్ లైఫ్ ఎవ్రీ టైమ్. స్మైల్ అండి అబ్రివేషన్ అది. సో ఇవన్నీ కూడా నేను చాలా డిజైన్, నా దగ్గర బల్క్ ఆఫ్ నాలెడ్జ్ నేర్పిస్తుంటా. 0 to hero అంటేనే నాలెడ్జ్. పూర్తిగా బాగా చదువుకున్నాడు ఎక్కడైనా పోయి బతుకుతాడా లేదా? నా దగ్గర బాగా నేర్చుకున్నాడు ఏ ప్రాంతం పోయినా, ఏ కంపెనీకి పోయినా, ఏ కాన్సెప్ట్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా బాగా అమ్మగలుగుతాడు.
సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. వాల్యుబుల్ కాదు, అసలు దానికి విలువ కట్టలేము. బంగారంలోని ప్రతి కణానికి విలువ ఉన్నట్టే మీ జీవితంలోని ప్రతి క్షణానికి విలువ ఉంది. దాన్ని గుర్తించండి. బంగారం కంటే కూడా 100x వాల్యూ ఉంది మనకి. అలాంటివి ఎన్నో మనం అచీవ్ చేయగలం. ఇప్పుడు భగవంతుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఒక గిఫ్ట్ ఏంది అంటే టైం అండి. అది అందరికీ సమానంగా ఇచ్చాడు. చూసారా, వాడుకున్నాడు వాడుకున్నంత సక్సెస్ అయ్యారు. కానీ చాలామంది టైం పాస్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. వచ్చిన అవకాశాలు అర్థం కావట్లేదు. సో టైంని వాడుకోండి, టైం పాస్ చేయకండి. టైంని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎన్నో అద్భుతాలు మీకు నా దగ్గర 6 నెలలు నేర్చుకొని ఓపెన్ అండి, మీరు ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోండి. ఎప్పుడు మీతో ఉంటాను నేను, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను, నేను తిరుగుతూ ఉంటా. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కూడా. నేను మొత్తం తెలంగాణ 52 or 54 డిఫరెంట్ లొకేషన్స్లో నేను నా ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్స్ తీసుకొని, బ్యాంకెట్ హాల్స్ తీసుకొని, అక్కడ భోజనాలు పెట్టి, అక్కడ లోకల్గా ప్రమోషన్ చేసి ఎంతోమందికి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. సో మీరు జాబ్ చేస్తున్న మిగతా టైంలో ఏదో ఒకటి చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఒక ఆదాయంపై బ్రతకలేం మనం. సో సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి. సో బిజినెస్ చేస్తున్నా సెకండ్ ఇన్కమ్ ఉండాలి. సో నువ్వు సంపాదించినా నీకంటూ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. అప్పటిదాకా రిస్క్ ప్లస్ సాక్రిఫైస్. నేను అనేది అది. వచ్చేయాలి. ఇప్పుడు దుబాయ్ వెళ్తారు, కువైట్ వెళ్తారు, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యూకే, ఎన్నో దేశాలు ఎంప్లాయీస్ వెళ్ళి ఒక 4 years 5 years పని చేసుకొని వస్తూ ఉంటారు. మొన్న రీసెంట్ కూడా ఒక పర్సన్ కలిశారు. సార్ నేను 7 years నేను పనిచేసి వచ్చిన సార్ కువైట్లో. సార్ ఎంత సంపాదించారు సార్ అంటే, ఓ 30 lakhs తెచ్చుకున్నా సార్. 7 yearsకి ఓ 30 lakhs తెచ్చుకున్నంట ఖర్చులు పోను. నిజంగా హ్యాపీగా తిన్నారా కడుపు నిండా? లేదండి, కొంచెం లిమిటెడ్గా తింటారు వాళ్ళు. అంటే కడుపు నిండా అంటే కాస్ట్లీ ఫుడ్ తినలేరు వాళ్ళు. పోయింది సేవింగ్కి కదా, సంపాదించుకొని సేవ్ చేసి ఇంటికి పంపించుకోవడానికి కదా. అంటే ఆడ నువ్వు రిస్క్ చేసినావు, పని చేసినావు, సాక్రిఫైస్ చేసినావు. ఆడ ఎన్నో నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, కానీ అన్నీ కొనలేదు, అన్నీ తినలేదు, అన్నీ వాడలేదు, అన్నీ చూడలేదు. సాక్రిఫైస్ చేసినావు కదా, అవునా కదా? ఇక్కడ లక్షలు కాదండి, కోట్లు సంపాదించవచ్చు. ఏ దేశం పోకుండా నీ ఇంట్లోనే ఉంటూ, నీ ఫ్యామిలీ మధ్య ఉంటూ, మన దేశంలోనే ఉంటూ అదే రిస్క్ చేయమనండి. ఇక్కడ చెయ్యరు, అది ప్రాబ్లం. నాకు చెయ్యరు, చేయాలి. సో రైట్ డౌన్, ఏం రిస్క్ చేస్తావు, ఏం సాక్రిఫైస్ చేస్తావు. నేను ఆల్రెడీ కొంతమందికి తెలుసు, నేను సినిమా చూడక సుమారు 14 ఏళ్ళు అయింది. 14 years ఇంతవరకు సినిమా చూడలేదు. ఇప్పుడు చెప్తా వినండి, నేను సినిమాకి వెళ్తా, 300 ఖర్చు పెట్టి 3 గంటలు సినిమా చూస్తా. నా డబ్బుతో నా టైంతో ఇంకొకటి హీరో అవుతుంటాడు. ఆమె రైట్ ఆర్ రాంగ్? అదే 3 గంటలు నేను సెమినార్ పెట్టి మీటింగ్ చెప్తా. ఆ హాల్కి నేను హీరోని, ఇంకొంతమంది హీరోలను నేను తయారు చేస్తున్నా. విన్ అండ్ విన్. ఎందుకు పోవాలి సినిమాకి? ఏమొస్తుంది? చాలామంది నా ఫ్రెండ్, అరే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఏదిరా నీకు అన్న, నువ్వు ఏదనుకుంటే అదే ఎంటర్టైన్మెంట్. నీ కిక్ ఎందులో ఉంది, అందులోనే ఎంటర్టైన్మెంట్. నా కిక్కు, నేను పుట్టిన నా దేశానికి నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేసిపోతాను. పుట్టేవారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ 11,000 మంది అయ్యారు ఇప్పటికీ. కానీ నాలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, నాలాంటి స్పీకర్స్, నాలాగా మళ్ళీ ఇంకొంతమందిని తయారు చేసే వ్యక్తులని, కింగ్ మేకర్స్ని 1000 మందిని నేను తయారు చేస్తాను పక్కా. ఇది పెట్టుకున్నా, ఏదో చెయ్యాలి. 208 నా దగ్గర అకౌంట్ ఉంటుంది కదా. దే ఆర్ ఎర్నింగ్, మంచిగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మంచిగా డిఫరెంట్ ప్లేసెస్లో ట్రైన్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు కింద డౌన్లైన్ సక్సెస్ రేట్ నాకు చెప్తూ ఉంటారు. ఏమైనా కొత్త స్ట్రాటజీస్ నా దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. ఎవ్రీ మంత్ నేను వాళ్ళకి మీటింగ్స్ పెట్టి రిపోర్ట్స్ అవన్నీ అప్డేట్ వర్షన్స్ నేర్పిస్తూ ఉంటాను, రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటాను. 1000 మందిని నేను తయారు చేయాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారు? ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసినోండి నేను. బ్యాండ్ పెట్టి, రిబ్బన్లో నెత్తికి కట్టి, డాన్సులు వేసుకుంటూ పోయి సత్యం థియేటర్లో, అమీర్పేట సత్యం థియేటర్లో సినిమా చూసినోండి నేను. ఒక గ్యాంగే ఉండేది మాది. మరి అలా ఉన్న పర్సన్ ఇలా ఎలా మారాడు? ఏంటి ఆ కష్టం? ఏముందండి, ఇప్పుడు మా ఫాదర్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఒక ఆయన పెద్ద ఆయన, అడిషనల్ ఎస్పీ ఆయన. మా ఫాదర్ కూడా కానిస్టేబుల్. ఆయన సిఐగా ఉన్న ఆయన సీనియర్, రిటైర్ అయ్యారు అడిషనల్ ఎస్పీగా. ఆయన కూడా అన్నారు, నిన్ను ఒకప్పుడు చూసినా ఇప్పుడు ఒక్కసారి గౌతమ్ బుద్ధుడిలాగా అయిపోయినావు, ఏమైంది నీకు, ఒక్కసారి ఏం జరిగింది అంటారు. ఏం లేదండి, ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఏదో చేయాలన్న తపన.
ఎందుకంటే వచ్చిపోతూ ఉంటారు. నేను అంటుంటా కదా ఇందాక, వచ్చిపోవటం కదా ఏదైనా ఇచ్చిపోదాం, ఇంట్లో వాళ్ళకి చేసిపోదాం. ఫస్ట్ నేను అంటా, ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ సొసైటీ, థర్డ్ దేశం. నేను ఎప్పుడు కూడా ఐ లవ్ మై ఇండియా. చిన్నప్పటి నుంచి అంటే నా స్కూల్ లైఫ్ నుంచి నాకు గుర్తుంది. నేను నా ప్రతి బుక్లో నేను ఫస్ట్ చాలామంది ఓం అని, స్వస్తిక్ గుర్తు, పుస్తకాలు కొత్తగా రాని ఫస్ట్ పసుపుతో రాస్తూ పెన్నుతో రాస్తూ ఉంటారు కదా. ముస్లిమ్స్ చాంద్ తారా, క్రిస్టియన్స్ క్రాస్ వేస్తుంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి కూడా నాది గవర్నమెంట్ స్కూల్ స్టడీస్, ఫ్రీ బుక్సే వచ్చాయి. ప్రతి బుక్లో కూడా పైన ఐ లవ్ మై ఇండియా రాసి స్టార్ట్ చేసేవాడిని. ఏది ఉన్నా సరే చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో మొన్న డాక్టరేట్ ఇచ్చినప్పుడు కూడా అందరూ కంగ్రాచులేషన్స్ అంటే కంగ్రాచులేషన్స్ కాదండి, ఇంకా బాధ్యత పెరిగింది నాకు. అదే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కదా, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదైనా చేయాలి. 1000 పక్కన ఇంకో 0 పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ 208 అయ్యారు. సో ఇంకొక 1000 చేస్తాను డెఫినెట్గా. నేను అది చేయాల్సిందే, నేను ట్రైన్ చేస్తా. ఎవరో ఇప్పుడు సుమారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ కాన్సెప్ట్లలో ఒక 45కి పైగా కంపెనీలు పెట్టారండి. ట్రైనింగ్స్ తీసుకొని, ఒక 2 years ట్రైనింగ్స్ తీసుకొని వర్క్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్. ఎవరి దగ్గర డబ్బు ఉంది అనుకోండి, నేనంట లైఫ్లో ఒక ప్రోడక్ట్ గురించో ఒక కంపెనీలోనూ పనిచేయడానికి పుట్టలేదు. నువ్వు సంపాదించుకొని మళ్ళీ నువ్వు ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా. నువ్వు నీ నాలెడ్జ్ని వేస్ట్ చేయొద్దు. అలా డిఫరెంట్ కాన్సెప్ట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని కంపెనీలలో, అన్ని కాన్సెప్ట్లలో పనిచేసే వాళ్ళలో ప్రతి కంపెనీలో కూడా కనీసం కొంతమంది నా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు ఉంటారు. సో ద మోస్ట్ సక్సెస్ఫుల్ పాషా గారు ఈజ్ మేకింగ్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్. 100% జాబ్ కాదు, డూప్లికేషన్ చేయాలి కదా మనం. ఒక్కోసారి మనం అందుకే పుట్టినమేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ నిజంగా. నేను టీవీ బాగానే చూసేవాడిని, టీవీ బంద్ చేశాను. ఫంక్షన్లకు బాగా తిరిగేవాడిని, ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు. నేను ఫంక్షన్ వెళ్ళక దగ్గర 10 ఏళ్ళు దాటిపోయింది, ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళని పంపిస్తాను, నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేస్తా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు అన్నారంట మా ఫాదర్ చెప్తూ ఉంటారు, అరే ఎప్పుడు మేమే పోతుంటే నువ్వు రాకపోతే అందరు అడుగుతూ ఉంటారు, మీ ఓడు రాడా, పెద్దోడైపోయింది మేమేడా కనపడతాంలే అని. మరి మనం పేదోడుగా ఉన్నప్పుడు మనం కనపడలేదు కదా వాళ్ళకి. కరెక్టే కదా. మరి అలా బాధపడే వాళ్ళ గురించి నేను బతుకుతున్నా, అంతేగాని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు కదా. నేను నాలాగా పెయిన్ ఉన్నోళ్ళని నేను దోలాడుకుంటున్నా. నా మీటింగ్కి వచ్చేవాళ్ళు చాలామంది అప్పులు ఉన్నోళ్ళు, బాధ్యతలు ఉన్నోళ్ళు. మనిషికి ఒకటేనండి, ఏదైనా అవసరం అన్నా ఉండాలి, అవమానం అన్నా జరిగి ఉండాలి, బలమైన కోరికలన్నా ఉండాలి, లేకపోతే ఆపర్చునిటీ అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ పాషా గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య మేడం. థ్యాంక్ యూ సో మచ్.